Outlet Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. పరమాత్మకు జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం. ప్రాకృతవీణ్య పలికిన ధ్వానం పరవశమైన ప్రణవనాదం. అకార ఉకార మకారముల సమ్మేళనమై ఓంకారం. మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు. ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంది. ఈరోజు అందరూ గురువులే. ఎవరిని అసలైన గురువు అంటారు? ఈ రెండు లక్షణాలు ఉన్నవాడినే గురువు అని, సిద్ధ గురువు అని అంటారు. మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము. అవును. దాని గురించి? నా గురువు షిరిడి సాయిబాబమ్మ. నాకై నేను బాబాను పట్టుకోలేదు. 1994లో ఇది కూడా తీసుకోండి అన్నారు. ఏదో తెలియని ఫీలింగ్. నేను మంచం మీద పడుకున్నాను. ఆ మంచం మీద నా దేహం ఉంది. వచ్చి ఆయన ఈ చిట్కన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు. ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను. అరిస్తే నేను మంచం మీదనే ఉన్నాను. ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది. బాబా అసలు దేవుడు కాదని చెప్పి, ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాం. చూడమ్మా, ముస్లిం అన్న ముద్ర వేస్తున్నా. అసలు బాబా ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు. సాయి అంటే ఏమిటి అంటే సర్వాతీత. ఇది ఎవరు కాదనలేని సత్యం. శ్రీరామనవమి రాబోతోంది. అవును. శ్రీరామనవమి అనగానే అసలు వాస్తవానికి ఆ నవమి తిథి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? వాస్తవంగా ఈ నవమి తిథి అనేది ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 9. అంటే ఆ రోజుకి ఈ నవమి తిథికి రామునికి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ చదివానమ్మా నేను. ఇంకా చదివి ఊరుకు కాము కూర్చున్నా. ఎందుకు వచ్చిందని. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి? ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా. ఏందయ్యా శివ, ఏం చేయాలి ఇక్కడ నేను? అప్పుడు శివుడు విజన్ ఇచ్చాడు నాకు. ఏమనంటే, నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుత రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా సనాతన ధర్మం గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి. మనమున్న కలియుగంలో దైవనామస్మరణ అవసరం లేదు అని కాదు, దైవనామస్మరణ చేయకపోయినా ఒకవేళ అంటే చేయని సందర్భాల్లో నామస్మరణ చేసినా కూడా అంతే ఫలితం లభిస్తుంది. ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే అసలు ఏంటి వాస్తవము? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అడుగులేస్తూ ఆయన ఒక గురువుల దగ్గర నుంచి శిష్యుడిగా ఉండి ఇప్పుడు ఒక గురువు స్థానంలో ఉండి ఒక సిద్ధ గురువుగా మారిన వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, సిద్ధ గురువులు శ్రీ రమణానంద మహర్షి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలకు సంబంధించిన అన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మామూలుగా గురువులు అంటుంటాము. మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక గురువుని ఎంచుకొని వారి ద్వారా ఇప్పుడు మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు, ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు. అసలు నిజంగా ముందుగా తెలుసుకోవాలి అని అంటే గురువు, ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గురువు విషయంలో మనం ఎలా ఉండాలి? మామూలుగా గురువు విషయంలో కృతజ్ఞతతో ఉండాలి అని అంటుంటారు. ఆ కృతజ్ఞత అనేది ఏ రకంగా ఉండాలి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా.
మనము జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది. ఒక రాయి శిల్పి చేతిలో పడితే కానీ అది విగ్రహం కాలేదు. వాస్తవం. అట్లా ఒక శిష్యుడు కానీ భక్తుడు కానీ ఒక గురువు చేతిలో పడినప్పుడు, శిష్యరికం చేసినప్పుడు, అప్పుడు తానే ఒక గురువుగా, ఒక దేవతా స్వరూపంగా, ఒక సిద్ధుడిగా ఆయన శోభిస్తాడు. కానీ మరి ఎవరు గురువు? ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు అందరూ గురువులే. అవును. మరి ఎవరు గురువు, ఎవరిని అసలైన గురువు అంటారు అని అంటే దానికి ప్రధానంగా 2 కండిషన్స్ ఉండాలి. నెంబర్ 1, ముందు తాను పరమాత్మను దర్శించి ఉండాలి. ఎవరైనా నేను గురువును అని చెప్పాలంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. సి ఐఎమ్ ద ప్రొఫెసర్ అన్నప్పుడు నేను చేశాను. నేను ఇంటర్ చదివి ప్రొఫెసర్ అంటే ఎట్లా? అవును. సో కాబట్టి ఫస్ట్ పరమాత్మను దర్శించాలి. రెండవది ఆ పరమాత్మను దర్శింపజేసే సిద్ధత్వము, దైవత్వము ఆ గురువుకు ఉండాలి. అప్పుడు అతన్ని గురువు అంటారు. అంతేగాని ఊరికే ఏదో కొన్ని మాటలు చెప్పడం, ఉపన్యాసాలు చెప్పడం, ధ్యాన శిక్షణ ఇవ్వడం ఇది గురుత్వానికి లక్షణం కాదు. ఈ 2 లక్షణాలు ఉన్నవాడినే గురువని, సిద్ధ గురువని అంటారు. సో ఈ 2 లక్షణాలు చూసుకొని అప్పుడు వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ఒక గురువుని ఎంచుకున్నాము, ఆ గురువు మనం ఆయన దగ్గర శిష్యరికం చేసేటప్పుడు మనకు ఆ మెలకువలు నేర్పించేటప్పుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడని, ఆ పరీక్షల్లో నెగ్గటం కూడా చాలా కష్టము అని చెప్పి మామూలుగా వింటూ ఉంటాం. ఇదంతా వాస్తవమా? నిజంగా పరీక్షలు పెడతారా? ఎలా టెస్ట్ చేస్తారు మనని? తప్పకుండా పరీక్షలు ఉంటాయమ్మా. ఎందుకంటే మీరు ఉపనిషత్ కాలం నాటి మహర్షుల గురించి వాళ్ళ జీవితాలని శ్రవణం చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు ముందు కొంత సేవ చేయపు అనేవాళ్ళు. అంటే వాడు సేవ చేసి మళ్ళీ వస్తాడా, అటే పోతాడా? ఇక్కడ వాడి ఓపికని పరీక్షిస్తున్నాడా? సహనం. అందుకని గురువులు అసలు ఎందుకు పరీక్షించాలి శిష్యుల్ని? వాట్ ఇస్ ద నెసెసిటీ అని అంటే నా పట్ల ఎంత విశ్వాసం ఉంది, నాకు శరణాగతి చేసేటువంటి యోగ్యత ఎంత ఉంది, వీడికి త్యాగం ఎంత ఉంది, శుద్ధ సంస్కారం ఎంత ఉంది, ఈ 4 చూడడానికి పరీక్షలు. అలా కాకుండా మనము అన్ని రహస్యాలు చెప్పామనుకోండి, అది వాళ్ళకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. అట్లని మనం పరీక్షలు పెట్టామనుకోండి, పరీక్షలు పెట్టే కాలం కూడా కాదు ఇది. స్వామీజీ, మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము. అవును. దాని గురించి 2 మాటలు. నా గురువు షిరిడి సాయిబాబమ్మ. నాకే నేను బాబాను పట్టుకోలేదు. దైవానుగ్రహం వలన, అమ్మ అనుగ్రహం వలన, జగదంబ అనుగ్రహం వలన బాబా సంప్రాప్తం అయ్యాడు. 1994లో నేను విశాఖపట్నంలో ఉన్నాను. జగదంబ సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు ఉండేది అప్పట్లో, నా రూమ్లో. సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను. కొన్ని ఫొటోస్ కొన్నాను. ఏమండి, ఇది షిరిడి సాయిబాబా ఒరిజినల్ ఫోటో, ఇది కూడా తీసుకోండి అన్నారు. ఈ సైజు ఫోటో అది. అదే బాబా గొడుగు కింద కూర్చోంటాడు చూడండి, ఒరిజినల్ ఫోటో. ఏంటి ఈయన షిరిడి సాయిబాబానా అని అతని ముఖము చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని అనురాగం, బంధం, ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయాయి. ఇది ఏమిటిది, ఈయనను చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, రాజశేఖర్ అని. అక్కట్లో దగ్గర వాళ్ళ ఇల్లు. మా ఇంటికి వచ్చేయి, మా ఇంట్లో భోజనం చేద్దాము, ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు. సరే పదాన్ని పోయాం. అక్కడ భోంచేసి పడుకున్నా నేను. పడుకుంటే ఆ రోజు రాత్రి
అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు. హ్మ్. ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన. ఆ. సాయంత్రం కొన్నాను, రాత్రికే అనుభవాలు. అంటే ఒక రెండేమైనా ఒకటి రెండు షేర్ నేను మంచం మీద పడుకున్నాను, నా రూమ్ కనపడింది, అదే రూమ్, మంచం కనపడింది, ఆ మంచం మీద నా దేహం ఉంది. నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నా. దీని దేహాన్ని మీరే చూస్తున్నారు? నేను చూస్తున్నాను. దాన్ని యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. యాస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాల జీవాత్మ. అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది. నేను అలా పడుకొని ఉన్నాను. దానికి ముందు ఏం జరిగింది అంటే బాబా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. అదే డ్రెస్సులో ఉన్నాడు, అదే వయస్సు. వచ్చి ఆయన ఈ చిటికెన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు. అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను. అరిస్తే నేను మంచం మీదనే ఉన్నా. అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది, గురు దర్శనం అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది. అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి. ఇంకా చాలా మంచి రోజులు వచ్చినాయి అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం, గ్రంథాలు చదవడం, అప్పుడు అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు, ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు. ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి, ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాం. నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామీజీ? ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో. ఏం చెప్తారు మీరు? చూడమ్మా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎంతమంది గుర్తించారు? గోపికలు గుర్తించారు. అందుకే కృష్ణ 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 అని పిచ్చి వాళ్ళై వెంటబడ్డారు. అది జన్మ సంస్కారం, రుణానుబంధం, సంస్కారం. వాళ్ళ ప్రక్కనే, కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, చాలామంది ఉత్తములు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. పైగా ఏమన్నారు? శ్రీలోలుడు ఆ ఫ్లూట్ ఊతాడు, ఈ గోపికలు వెంటబడతారు, ఆయనకు పని లేదు, వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు. శ్రీలోలుడు అన్నారు కృష్ణుడిని. మరి అదే విధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు? దానికి వివేకం ఉండాలి, పుణ్యం ఉండాలి, శుద్ధ సంస్కారం ఉండాలి. ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచ్చరిత్రలో ఒక అధ్యాయం కూడా వాళ్ళు చదివి ఉండరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు. అసలు బాబా నేను ముస్లిము, బ్రాహ్మణులు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను. వాస్తవమా స్వామీజీ? అంటే అమ్మా, ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు. ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మణ్ అని చెప్తున్నామో, కుల బ్రాహ్మిన్స్ అని, దానికి కూడా ప్రమాణం లేదు. కానీ ఆయన ఎట్లా బ్రాహ్మణుడో నేను చెప్తాను. వీళ్ళు ఒక ముద్ర వేశారు, అంటే ఆయన ముస్లిం అని. ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మత ఛాదస్థానికి గురై ద్వేషభావంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు బాబా మీద చూపిస్తున్నారు. సాయి అంటే ఏమిటిది అంటే సర్వాతీత, నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ 4 యుగాల్లో ఉన్నారంటే సాయిబాబా మాత్రమే. సాయిబాబా మాత్రమే. ఎందుకంటే అమ్మా, భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు. ఆదిశంకరాచార్యులు చెప్పారు, వ్యాసుడు చెప్పారు, ఎంతోమంది గురువులు చెప్పారు. కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు షిరిడి సాయిబాబా. ఇది ఎవరు కాదనలేని సత్యం. పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు. కుక్కను కొడితే నన్ను కొట్టావే అన్నాడు.
నానా చంద్రకర్ నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు. అవును. గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూనే హంకు మారా అన్నాడు. ఒక చెట్టును కొడితే కూడా ఒరే నన్ను ఎందుకు నరికేస్తున్నారు అన్నాడు. ఒక చెట్టును చూసావమ్మా. అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు ఎవరై అంటే బాబా. అటువంటి బాబాను ముస్లిం అంటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు? బ్రాహ్మణుడు కాదు కదా, యాదవుడే. మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు? అక్కడ కుల ప్రసక్తి కాదు, దైవత్వ ప్రసక్తి, సిద్ధత్వ ప్రసక్తి. రాముడు ఎవరు? ఆయన బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు, రాజు. మరి ఎందుకు ఆరాధిస్తున్నారు? అక్కడ కులం ప్రసక్తి కాదు, దైవత్వం, సిద్ధత్వం, పవిత్రత, గుణాలు ఇవి ఇంపార్టెంట్. ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు. మీకు ఇంకో విషయం చెప్తాను. కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు. ఆయన ముస్లిము, ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని. అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. మరి ఇంక చెప్పమ్మా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులకు కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది, సిద్ధులకు ఉండదు. సిద్ధులకు ఉండదు, అవతార పురుషులకు ఉండదు. కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు, ఆయన మనిషి కాదు, ఆయన మానవాతీతుడు. స్వామిజీ గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఈ గోత్రాలు, ఈ ఇంటి పేర్లు, ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి? అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా. అవును. ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు. అంగీరస మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క సంతానం, ఆ సంతానానికి సంతానం, అలా 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 వెళ్తే ఏమవుతుందంటే అది గోత్రంగా మారిపోతుంది. అంగీరస గోత్ర అంటే ఆయనకు సంబంధించిన వాడిని. అట్లా మనకు విశ్వామిత్ర, అంగీరస, భరద్వాజ, జమదగ్ని, ఇట్లా గోత్రాలు వచ్చాయి రకరకాలుగా. దానికి మూలం ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీదుగా అలా అంతే వాడుకలో మూలం ఋషులే. స్వామిజీ ఆధ్యాత్మికత, సనాతన ధర్మము, మనం ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు, మన సనాతన ధర్మం. దానికి అసలు ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కూడా ఎవరు చెప్పలేమని అంటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా వినిపిస్తుంది కూడా. మరి సోషల్ మీడియా ప్రభావమా లేకపోతే ఎక్కువగా దానికోసం పాటు పడుతున్నారో ఏంటో తెలియదు కానీ వినిపిస్తోంది. అసలు ఏంటి సనాతన ధర్మం గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్తారు స్వామిజీ? సనాతన ధర్మము అంటే అమ్మా, అనాది కాలములో, పురాతన కాలములో మన మహర్షులు ఏమి చదువుకున్నారు, ఎట్లా ఆచరించారు, ఏ సాధనలు చేశారు, ఏ దైవాన్ని పట్టుకున్నారు, దాన్ని ఆచరించడమే సనాతన ధర్మం. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరిని ఆరాధించాడు? అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరు జపం చేశాడు అని తెలుసుకుంటే ఓహో మన యొక్క పూర్వీకులు వీళ్ళు ఈ విధంగా ఆరాధించారు, వీరిని ఆరాధించారు, కాబట్టి మనం కూడా అట్లా ఆరాధించాలి అని పరంపరాగతంగా ఆలోచించడమే సనాతన ధర్మం. కానీ ఈరోజు ఏంటంటే అదొక పెద్ద ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ఏం చేసినా సనాతన ధర్మమే అంటున్నారు. అసలు సనాతన ధర్మం అనే పదానికి నిర్వచనం కూడా చాలా మంది తెలియదు. ఏంటి స్వామీజీ? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఎవరు? మనకు ఉన్నది మహర్షులే. మహర్షులు, ఋషులు, మునులు. అందువలన వాళ్ళు ఎట్లా జీవించారో ఆ జీవన విధానం గ్రహించడమే సనాతన ధర్మం. సింపుల్ అమ్మా, ఏమి లేదు. ఆచరించటము కూడా, ఆచరించడం నువ్వు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, భవానీ శివాని, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా ఆరాధిస్తారు. రేపు పొద్దున వాళ్ళకు పిల్లలు 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 పుడతారు. ఒకరోజు ఒక క్వశ్చన్ పడుతుంది,
అసలు ఈ రమణానంద స్వామి అనే మా బంధువు, ఆ, మా ముత్తాత తాతగారు ఎవరిని రాయిన ఈయన ప్రేమించాడు అని క్వశ్చన్ పడుతుంది కదా. తప్పకుండా. అది ఆయన షిరిడి సాయి శిష్యుడు, శివభక్తుడు, శక్తి భక్తుడు అంటారు. అవును. అదే సనాతన ధర్మం. సో ఏదైతే మన పూర్వీకులు ఆచరించారో, ప్రబోధించారో అదే సనాతన ధర్మం. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఎట్లా ఆచరించారో అవి తెలుసుకుని మనం అట్లా ఆచరించాలి. అన్ని మనం ఆచరించలేకపోవచ్చు. వాళ్ళు ఆనాడు ఫలములు తిన్నారు, మనం ఎక్కడ తింటాం? వేడి వేడిగా ఇడ్లీలు, వడలు, దోశలు కావాలి మనకు ఏమ్మా. కాబట్టి అన్ని మనం ఆచరించలేము, కొన్నైనా ఆచరించాలి. కొన్నైనా అంటే ఏమిటి? ఇగో అభిషేకం చెయ్యి, నీకేంటి బాధ, హవనం చెయ్యి, ధ్యానము చెయ్యి, జపము చెయ్యి, గ్రంథాలు చదువు, ఎంత సనాతన ధర్మమే. ఇప్పుడు వేదాలు అంటుంటారు, అది సనాతన ధర్మంలో ఒక భాగమా, లేదు అంటే రెండు ఒకటేనా? అసలు మన సనాతన ధర్మానికి మూలమే వేదం. మూలమే వేదం. ఓకే. దేనికైనా ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి, పెద్దలు చెయ్యాలి. ఏమిటిది ధర్మం? ఆ అబ్బాయి ఏ కులస్తుడు? మన కులస్తుడేనా? చూసారా? ఫస్ట్ కులము కదా, ఎందుకంటే ధర్మం అది. మా కులస్తునే చేసుకోవాలి అని చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకు వేదము ఇంపార్టెంట్ థింగ్గా పనిచేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అద్వైతం అని చెప్పారు. దానికన్నా ముందు నుంచే మన సనాతన ధర్మము, ఈ వేద ధర్మము ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి దానికి వ్యత్యాసం ఏంటి స్వామీజీ? ఏమి లేదమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రచారం చేశారు. ఇప్పుడు రమణానంద స్వామి వచ్చాడు, షిరిడి సాయి సచరిత్ర మీద ప్రవచనాలు చేశాడు కదా. మరి నేను చెప్పకముందు ఉందా లేదా జ్ఞానం? ఉంది కదా. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల కంటే ముందే, వ్యాస మహర్షి కంటే ముందే అద్వైత జ్ఞానం ఉంది. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు ఉన్నాయి, అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వేదాలున్నాయి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. చూసారా? అయిపోయింది. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఆయనే ఉన్నాడు, అణువణువులో ఆయనే ఉన్నాడు. చూసారమ్మా? ఏమిటిది? ఇది అద్వైతం. అది నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ అబ్బాయిలో ఉన్నాడు, ఆ కుక్కలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, ఆ ఈగలో ఉన్నాడు, అంతా ఆయన ఉన్నాడు. దీన్నే ఆదిశంకరాచార్యులు అద్వైత ప్రచారం ఆయన బాగా చేశారు. అంటే ఎవరో ఒక మహనీయుల ద్వారా మళ్ళీ అది నలుగురికి చెప్పడం కోసం అలాంటి మహనీయులు పుట్టుకొస్తారు, వారి మాటల ద్వారా మళ్ళీ వింటాను తప్పితే కొత్తగా వచ్చేయితే ఏమి కాదు. ఓకే స్వామీజీ, ఆధ్యాత్మికత అంటుంటాం కదా, ఏంటి ఆధ్యాత్మికత? అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడమే ఆధ్యాత్మికత, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అమ్మా, నీ యొక్క ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆత్మ యొక్క రహస్య జ్ఞానం, నీకు సంబంధించిన, నీ ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానం తెలుసుకోవడం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీకో దేహం ఉంది, నాకో దేహం ఉంది. ఒకరోజు మన ఇద్దరం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఎవరు వెళ్ళిపోతున్నారు? శరీరం మాత్రమే ఉంటుంది ఇక్కడ, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? మళ్ళీ అదే రూపంలో వస్తుందా? ఇంకో బాడీ ఏమైనా తీసుకుంటుందా? ఇదంతా ఆత్మవిద్య అంటారు. ఈ ఆత్మవిద్యను తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. ఎప్పుడైతే నువ్వు నీ గురించి తెలుసుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. రే నేను జీవాత్మను అని ముందు ఆత్మవిద్యలో పడతాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎంతసేపు మనము ప్రాపంచికంగా స్థూలంగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు నేను ఇట్లే కూర్చొని నేను సాధన బాగా చేశాను అనుకోండి, మీరు కూడా బాగా చేశారనుకోండి,
మీరు ఇలాగే కూర్చొని మీ దేహం నుండి ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది, మీరు సంకల్పం ఇస్తారు, ఇప్పుడు ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళేసి రావాలి. ఇది మీరు మీ ఇంటికి వెళ్ళేసి మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తున్నారు చూసి రావచ్చు మీరు. ఇదే వాల్మీకి మహర్షి సీతకు ప్రసాదించాడు. సీతాదేవి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, రాముడు ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఆయన విగ్రహం పెట్టి వివాహం చేసుకున్నాడు, కార్యక్రమం చేయించాడు అని చెప్పి శక్తిపాతం చేస్తాడు వాల్మీకి మహర్షి. చేస్తే అప్పుడు సీత నుంచి ఒక బాడీ బయటకు వచ్చి వెళ్ళి రాముడిని చూస్తుంది. జీవాత్మకు టచ్ చేసే యోగ్యత ఉండదు, చూడడమే అంతే. ఆ చూసి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది మళ్ళీ ఆమె సీతాదేవి. గొప్ప సన్నివేశం అది. అట్లా ఎప్పుడైతే మీరు ఆత్మవిద్యలో పడతారో మీకు ఏం అనుభవం అవుతుందంటే, అరే నేను ఈ దేహం కాదు, నేను ఒక జీవాత్మను, నాకు చావు లేదు, పోతే ఈ దేహం పోతుంది అంతే. ఇది తెలిసిందనుకో వాడు ఇంకా బాధపడడు. లేదనుకో నేను ఇప్పుడు ఉంటాను పోతాను ఇంకెన్నాళ్ళు ఉంటాను అనుకుంటాడు. అరే నువ్వు ఎక్కడికి పోతావురా బాబు, ఇప్పుడు అయిపోయింది, ఇంటికి పోయాము చొక్క తీసి వదలు వాడేస్తాం, దాని పని అయిపోయింది. ఈ జన్మలో ఈ బాడీ కథ కూడా అంతే. కాబట్టి ఫస్ట్ ఆత్మవిద్య, ఆత్మవిద్య తర్వాత బ్రహ్మ విద్య. ఎప్పుడైతే ఇంకా నువ్వు బ్రహ్మం తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చెప్తావు నేనే దేవుణ్ణి. కానీ అలా ఎవరైనా చెప్పారంటే నేనే దేవుణ్ణి అని చెప్పి వీడు పిచ్చోడ్రా, వీడికి ఏదో అయ్యింది, ఖచ్చితంగా వీడిని ఎక్కడో చూపించాల్సిందే, ఇలా మాట్లాడతారు కదా స్వామీజీ. గ్యారెంటీ మాట్లాడుతుంది. అందుకే మనం చెప్పకూడదమ్మా. అద్వైత అని అంటే యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్, యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ఇన్ యాక్షన్. అంతే. ఏంటి అతను లెగడా, భోంచేయడా, తాగడా, పడుకోడా అని యాక్షన్లో రావాలి. అది కానీ మనిషికి యాక్షన్ ఉండదు, మాటలు బాగేయాల్సిందే. ఓకే స్వామీజీ, ఆత్మ పరమాత్మ ఏంటి? ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం? ఆత్మ అంటే జీవాత్మ. ఇప్పుడు మీరున్నారు, మీకంటూ కొన్ని గుణాలు, కొన్ని వాసనలు, కొన్ని సంస్కారాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొంత నాలెడ్జ్, ఇవన్నీ సమాహారంగా ఉంటుందన్నమాట. దాన్ని లింగ శరీరము అంటారు. అది జీవాత్మ. పరమాత్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్ కదులుతూ ఉంది, ఆ ఏసీ పని చేస్తూ ఉంది, ఎట్లా పని చేస్తుంది అది? దెర్ ఈజ్ అ పవర్. అక్కడ పవర్ లేకపోతే కరెంటు పోయిందనుకోండి అది ఆగిపోతుంది. వాస్తవం. అట్లా మన దేహములో కూడా ఒక పవర్ ఉంది, అదే పరమాత్మ. దాన్ని శక్తి అన్నా శివ అన్నా ఏ పేరు పెట్టి పిలిచినా మనలో ఉన్నటువంటి నిరాకార పరంజ్యోతి తత్వమే శివ. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదంతా జీవాత్మ అన్నమాట. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మలో కలుస్తాడో, నది వెళ్ళి సముద్రంలో కలిసింది, ఇంకా నది ఎక్కడ ఉంది? అయిపోయింది, సముద్రం అయిపోయింది. దాన్ని అద్వైతము అంటారు. స్వామీజీ, ఇప్పుడు మామూలుగా భగవంతుడు అనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో రూపాలతో ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం, పూజలు చేస్తుంటాం. అసలు మామూలుగా ఈ సృష్టి, భగవంతుడు ఇవన్నీ ఎలా మొదలయ్యాయి అనంటే ఒక శక్తి ద్వారా ఇవన్నీ ఉద్భవించాయి అని మాట్లాడతారు. సేమ్ టైం మళ్ళీ సృష్టి స్థితి లయకారులు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే మొత్తానికి మూల కారణం అని చెప్తారు. అసలు ఎక్కడి నుంచి మూలం ఈ భగవంతుడు, ఇదంతా కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఉన్నది నిరాకార తత్వం. ఆ నిరాకార తత్వం ఏంటంటే అమ్మవారి యొక్క శక్తితో కలబోసుకొని ఉంటుంది. అంటే సూర్యుడు, ఆయనలోని వెలుగు, అగ్ని దహన శక్తి, మల్లెపువ్వు సుగంధం, బెల్లము తీయదనం, ఇట్లా అవన్నీ మమైక్యమై ఉంటుందన్నమాట. పదార్థం లక్షణం లాగానా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిరాకార పరబ్రహ్మము మాయతో సంబంధం పెట్టుకుంటాడో
ఏకము అనేకమవుతుంది. ఏకము అనేకం అనేకమవుతుంది. ఎలా స్వామిజీ? ఎలాగంటే మాయ అంటేనే ఒక విశ్వస్వరూపిణి ఆమె, విశ్వమోహిని, విశ్వవశంకరి. అందువల్ల శివ శక్తి. ఒక పాము లోన ఒక విషం ఉన్నట్లు మాయాశక్తి ఉంటుంది. ఈ మాయాశక్తి ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో దేవుడైనా, అప్పుడు ఆయన సాకార స్వరూపుడు అవుతాడు. అది సాకార స్వరూపుడు అవుతాడు. ఎప్పుడైతే సాకార స్వరూపుడు అవుతాడో అయిపోయింది. ఇప్పుడు మొత్తం బాడీ వచ్చింది. ఇప్పుడు తాను ఎంజాయ్ చేయడానికి ఇంకో బాడీ కావాలి. ఈ రకంగా ఇంకా శాఖోపశాఖలుగా అవుతుంది. ఇంకా వాళ్ళ నుంచి తన్మాత్రలు, పంచభూతాలు, ఇవన్నీ ఇంకా 1 by 1 1 by 1 1 by 1 పుడతాయి. ఇప్పుడు ఆకాశం ఉంది, స్థూల చాలా సూక్ష్మం అది. ఆకాశం నుంచి వాయు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. అంటే ఒకదానికి ఇంకొకటి కారణమవుతూ ఉన్నది. మరి ఆకాశానికి కారణం ఏమిటిది అంటే దాని అవ్యక్తము అంటారు. అవ్యక్తము. అవ్యక్తం అంటే ఏంటో కదా, అమ్మవారే శక్తి. శక్తి. మరి ఈ అమ్మ కారణం ఏంటి అంటే పరబ్రహ్మం. అందుకే పరబ్రహ్మము, పరాశక్తి, వాళ్ళ నుంచి ఇదంతా వచ్చింది. ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. అంతటా భగవంతుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, పక్కనున్నాడు, ప్రతి వస్తువులో, పదార్థంలో, ప్రతి దగ్గర ఉన్నాడు అంటాం. కానీ ప్రత్యేకించి మన ఇంట్లో పూజ రూమ్ ఉందనుకోండి, పడుకునే విధానంలో మనం హాల్లో పడుకున్నా, బెడ్రూమ్లో పడుకున్నా, పూజ రూమ్ సైడ్ నువ్వు కాళ్ళు పెట్టి పడుకుంటున్నావు అని అంటారు. మరి అలా చూస్తే భగవంతుడు లేనిది ఎక్కడ? ప్రత్యేకించి అలా ఎందుకు అనటము అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడమ్మా. కానీ మనము అంతటా ఉన్న భగవంతుణ్ణి ఆరాధించడం చాలా కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఒక విగ్రహ స్వరూపంగాను, లేదా ఒక పూజా మందిరంగాను, ఒక ఆలయంగాను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనుకో, ఫస్ట్ నీ భావం మారిపోతుంది. నీ భావము మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, వెంటనే మీరు టకటకట బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు మీ పూజా మందిరంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ భగవంతుడు ఒక యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ పూజా మందిరం. యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ ద బెడ్రూమ్. అంటే ఎక్కడుంది అది? మన భావంలోనే ఉంది. ఏయ్ అక్కడ ఎలా పోతావా నువ్వు దేవుడు పెట్టుకొని అంటున్నావు. మరి బెడ్రూమ్లో దేవుడు లేడా? ఉన్నాడు. ఇవన్నీ మన భావాలు, మన భావాలు ఇవన్నీ కూడా. కానీ ఆ భావానికి కూడా పవిత్రత, ప్రభావం ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఒక చిన్న గదిలో ఉన్నారు. అప్పట్లో మహర్షులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏదో గుహలో కూర్చునేవాళ్ళు. అసలు ఎందుకు వీళ్ళు గుహలో కూర్చుంటున్నారబ్బా అని ఆలోచించామనుకోండి, ఒక రహస్యం అది. ధ్యానము కానీ జపము కానీ మీరు ఎంత చిన్న రూమ్ డిసైడ్ చేసుకొని అందులో జపం చేస్తున్నారనుకోండి, ఆ రూములో దైవశక్తి నింపబడుతుంది, వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు అలా కూర్చోగానే వెంటనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందుకే మనిషికి సుఖాల కంటే, లాభాల కంటే సింపుల్గా ఉండడమే వాడికి ఉత్తమం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను విశాఖపట్నంలో లెక్చర్గా పనిచేసేవాడిని. నేను పనిచేసేది 3 గంటలే, 3,000 ఇచ్చేవాళ్ళు. రోజుకు 3 గంటలు 3,000 ఇచ్చేవాళ్ళు. ఆ 3,000తోనే నేను సంసారం చేసేవాడిని. అప్పుడు నేను 1 bedroom హౌస్ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇట్లా వంట చేసుకునేది, చిన్న హాల్ ఉండేది, ఆ హాల్లో అమ్మాయి పడుకునేది, ఇంకో గది ఉండేది. ఆ గదిలో నేను ధ్యానం చేసేవాడిని. ఆ గదిలో నేను అనుష్ఠానము, ధ్యానము, జపం అన్నీ చేసేవాడిని. కొన్నాళ్ళకి ఏమైందంటే ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఆ రూము, నేను హాల్లో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాను, లోపలికి పోగానే ఇంకోలాగా ఉంటాను.
కొన్నాళ్ళకు నేను అక్కడ కూర్చుంటే చాలా రూమ్లోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మనసులో మాటలు చెప్పేవాడిని. అబ్బా బాబా ఏం దేవుడో ఏం పాడో ఏం గురువులో అని మీరు అనుకుంటూ వచ్చారనుకోండి, నేను అనుకోకుండానే చెప్పేస్తాను ఏం గురువులో ఏం పాడో అని. అలా చెప్పేవాడిని. అలా చెప్పగానే వాళ్ళు కంగు తినిపోయేవాళ్ళు. ఇదేంటి నా మనసులో మాట చెప్తున్నాడు ఈ స్వామి అని. ఎట్లా నాకు ఆ పవర్ వచ్చింది? వైబ్రేషన్స్. అట్లా మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది ప్రతి మనిషి కూడా అమ్మా దేవుడి గది అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మన భావన ప్రకారంగా మనం ఇలా వాడుకలో ఒక నిర్దిష్టంగా అక్కడ ఉన్నాడు అని అంటే మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడైనా పాటిస్తామేమో. అవునవును, ఇది ఒక ఆధారం అని అనుకోవచ్చు దానికి. ఇప్పుడు మనము చేసే కర్మ, మన భావాలు ఆ రూమ్లో ఉంటాయి. ఓకే. నేను ఒకసారి విశాఖపట్నంలో అరే ఒక మంచి ఇల్లు చూడండి రా బాబు, ఈ పీఠం దూరం అయిపోయింది అని అంటే, మంచి రూమ్ చూస్తాం గురువు గారు అన్నాడు. కూడిపోండి అన్న. దగ్గరలోనే అనమాట. చాలా మంచి ఇల్లు చూశారు. అదంతా వాళ్ళు నీట్గా రంగులు వేశారు, బాగా శుద్ధంగా ఉంచారు. గురువుగారు మీరు చూస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాము అన్నారు. సరే పదండి అన్నాను. సరే వెళ్ళానమ్మా. అందులో ఒక రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. నేను అందులో కాలు పెట్టినా, అలా తిరిగాను, ఇల్లంతా చూశాను. ఇల్లు అయితే చాలా బాగుందిరా, సూపర్ అన్నాను. సాయంత్రం ఇద్దాంలే అడ్వాన్సు. ఇంటికి వచ్చిన. ఇంకా ఇంటికి రాగానే నాకు డ్రింక్ చేయాలి నా కోరిక కలిగింది. ఎందుకనండి? ఆయన చాలా పెద్ద తాగుబోతు. మీకు అర్థమైందమ్మా? అతను బీరు తాగడంలో మహాదిట్ట అంట. ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినాయి అవి. అప్పుడు నేను చెప్పిన, ఒరే బాబు ఫోన్ చేసి అతను బీరు తాగే అలవాటు చాలా ఉన్నట్లుంది అంటే ఆయన కనుక్కున్నాడు. ఆయన రోజుకి 3 పూటలు తాగుతాడండి. చూసావమ్మా, అంటే మీకు రెండు చెప్తున్నా నేను, రెండు చెప్తున్నా. స్థలం యొక్క ప్రభావం కూడా మన పైన స్థల ప్రభావం మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ప్లేస్ వాట్ యు ఆర్ డూయింగ్, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక మంచి ఇల్లు చూడరా అని చెప్పి. మంచి అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మంచిని వెతుకుతున్నాం. ఏంటి అసలు మంచి చెడు ఈ అవగాహన ఎలా వస్తుంది? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏది నచ్చితే అదే మంచి. నాకు ఎవరైనా అంతే వ్యక్తిగతంగా అలానే అనుకుంటారు. అసలు ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎలా మనం తెలుసుకుంటాము మంచి చెడుని? అదేమ్మా, ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఏంటంటే ద్వంద్వాత్మకం, మంచి చెడు రెండూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మంచి వైపు ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ గుడ్నెస్, మంచి కోసం ఎలా వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని మంచి జరుగుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు చూసారా, నీ కనుక ఇల్లు తీసుకుంటే ఇంకా గోవింద. అంటే మన మనసు ఏం చెప్తుందో దానిపైన ఆధారపడి ఆ మార్గంలో వెళుతూ ఒకసారి మళ్ళీ మనం కూడా చూసుకోవాలి, అసలు వెళ్తున్న మార్గం కరెక్టేనా కాదా అని చెప్పి. పర్ఫెక్ట్గా. ఇల్లే కాదమ్మా, మీరు మనిషితో పెట్టుకునే సంబంధం, ఒక వస్తువుతో పెట్టుకునే సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసావు అమ్మాయి, దండేసుకోమ్మాయి అని ఇచ్చేసాను. ఈ దండ కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే నా ఆలోచనలు, నా భావాలు, నా ఆశయాలు, నా అంబిషన్స్, నా సంస్కారాలు ఇందులో కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు మీ మెడలో పడిందో మీరు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తారు. ఏంటి కారణం అంటే ఇదే కారణం, ఆ ప్రభావం ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్పాక నాకు ఒకటి అనిపించింది. అందుకే ఒకరు వాడిన వస్తువులు ఒకరు వాడకూడదు, ఒకరి బట్టలు ఒకరు వాడకూడదు, ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడకూడదు, వాళ్ళ శని మీకు వస్తుంది, ఇలా మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ కూడా తినకూడదు. దానికి వెనకాల ఇదేనా ఇంకేదైనా ఆంతర్యం ఉందంటారా? ఇదే రీజనే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి భర్త యొక్క ఉచ్చిష్టం తినాలి అని తింటుంటారు. నన్ను అడిగితే తినొద్దు అంటా నేను. కానీ
పురాతన కాలం నుంచి కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తినటము ఇలాంటి ఆచారం ఉంది అని చెప్పి కూడా అంటుంటారు కదా స్వామీజీ. మరి అది ఉందమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే నువ్వు అలా తినాలి అంటే ఆ మనిషి యొక్క గొప్ప ప్రభావము దైవత్వ ప్రభావం ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అంతా మహర్షులు ఋషులు ఎందుకు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అంటే సిద్ధ గురువులు ఎప్పుడైతే వాళ్ళు భోంచేస్తారో వాళ్ళ ఎనర్జీ ఆ అన్నం మెతుకుల్లో ఉంటుంది, ఆ ప్లేట్లో ఉంటుంది. వాళ్ళు టచ్ చేసిన యొక్క సాంబారు రసం ఏం తిన్నారో అదంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం భోంచేస్తుంటాం కదా, ఇప్పుడు ప్లేట్లో పప్పు వేశారు, వంకాయ కూర వేశారు, చాలా వేశారు. ఇప్పుడు ఏమవుతుంది, నేనే భోంచేస్తున్నాను అనుకోండి, నా ఆర మొత్తం దాని మీద ఉంటుంది. నా ఆర ఉంది అంటే వాట్ ఇస్ దట్ మీనింగ్, దట్ ఆ పదార్థము తీసుకుంటుంది శక్తిని. మీరు ఎప్పుడైతే ఇట్లా తింటారో రొట్టెను, యు ఆర్ నాట్ ఈటింగ్ దట్ రొట్టె, మీరు ఎనర్జీ తింటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భర్త చాలా చెడ్డోడు, దుర్మార్గుడు, నీచమైన పనులు చేస్తుంటాడు, అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటాడు. అట్లా భార్య తిందనుకోండి, ఇంక ఈమె కూడా ఇంకో శక్తి తయారవుతుంది. మహంకాళి విశ్వరూపం చూపించేస్తుందంటారు. అట్లనమాట. ఇప్పుడు ఎలాగూ అమ్మవారి టాపిక్ వచ్చింది, ఆడవాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి మన పురాణాల నుంచి శాస్త్రాల నుంచి తీసుకున్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే స్వతంత్రం లేని కొన్ని కుటుంబాలు, అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎన్నో రంగాల్లో మగవారిని మించి కూడా కష్టపడుతున్నారు, మనం అవన్నీ చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తింపు లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఇంకా నడుస్తున్నాయి. ఎందుకనండి, అంటే మన మూలం నుంచి కూడా ఆడవారికి అంత గొప్ప స్థానం ఉండి కూడా ఇప్పుడు ఇలాంటివి ఎందుకు చూస్తున్నామంటారు? వాస్తవంగా ఋషుల కాలములో పురుషుడు ఎంతటి వాడో స్త్రీ కూడా అంతటిది. ఎందుకంటే చూడండి, మీకు వేద మంత్రాలలో ద్రష్టలుగా ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, శ్రీమూర్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడంటే వారి బిడ్డలు ఉన్నారు ఋషులుగా, ఋషికలుగా ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకు ఈరోజు ఇట్లా జరుగుతున్నాయి అని అంటే, కాలగతిలో సాంప్రదాయాలని, చాదస్తాలని, వాటికి రకరకాలుగా పేర్లు పెట్టి స్త్రీ జాతిని అణిచివేయడం జరిగింది. అంతెందుకు, స్త్రీలు వేదాలు చదవకూడదు, శూద్రులు వేదాలు చదవకూడదు. ఆ శూద్రులు పక్కన పెట్టండి, మీరు స్త్రీ విషయానికి వస్తే అసలు స్త్రీలు వేదము చదవకూడదు, వేద మంత్రాలు వినకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా? ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు. మరి వీళ్ళంతా ఏం చేశారు? స్త్రీ జాతికి అన్యాయం చేశారు వీళ్ళు. దాన్ని ఖండించాను నేను, చాలా ఘాటుగానే ఖండించాను. మేము ఛానల్ పెట్టాం, శివశక్తి సాయి ఛానల్ అని. అప్పట్లో చాలా ఖండించాను నేను, ప్రామాణికంగా నిరూపించాను. వాళ్ళు అన్నారా లేదా, ఇది ప్రామాణికమా కాదా, ఇది వేద విరుద్ధమా వేద అనుకూలమా అని చెప్పాను నేను. కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది ఆచార్యులుగాను గురువులుగాను వచ్చి లేనిపోనివన్నీ బంధించి స్త్రీలను వంటింటికి పరిమితం చేశారు. స్త్రీలు వేద విద్యకి పనికిరారు, స్త్రీలు యోగానికి పనికిరారు. ఎందుకు పనికిరారు అంటే ఇదంతా ఒక రకంగా మగజాతిని ఆడవాళ్ళు ఎక్కడ మించిపోతారో అన్న ఒక ఆ ఉక్రోషంతో చేస్తున్నది అనుకోవచ్చు అంటారా? అంతేమ్మా. అంటే ఇప్పుడు స్త్రీలు అంటే నేను నన్ను తీసుకోండి, నాకు స్త్రీలు అంటే చాలా ప్రేమ. ఎందుకండి ప్రేమ అని అంటే, నాకు జన్మనిచ్చింది ఓ తల్లి. అసలు నాకు గురువు ఎవరు? మాతా పూర్ణానందగిరి యోగిని. నాకు పెట్టిన పిల్లలు ఎవరు? భవానీ, శివాని. చూసారా? కాబట్టి నేనేమంటాను, ఇది తప్పు, స్త్రీ జాతికి అన్యాయం జరిగింది అంటాను. అదే గనక ఈ భావాలు లేవనుకోండి, ఏంటయ్యా స్త్రీలు,
భర్త పురుషుడు కష్టపడి వస్తాడు, కనీసం ప్రశాంతంగా ఇంత అన్నం పెట్టాలా అంటే అన్నం పెట్టడానికి ఉందా ఆమె? అంటే నువ్వు సంపాదిస్తే ఇంకా ఆమె నీకు దాసోహం చేయాలా? ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. పురుషుడెంతో స్త్రీ అంతా. కానీ స్త్రీనే విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంట్లో ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అంటే భర్త సహకారం తీసుకుంటుంది కొన్ని పనుల్లో, అంటే ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నది నేను చెప్తున్నాను స్వామీజీ. ఏంటి మగవారితో పని చేయించడం ఏంటి, ఆడవాళ్ళు కదా పని చేసుకోవాలి, ఇలా వాళ్ళపైనే కూడా విమర్శ చూపించుకునే తత్వం కూడా చూస్తున్నాము. అంటే ఇదంతా కలియుగ ప్రభావం అంటారా, ఏమంటారు దీన్ని? అంటే ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, స్త్రీ కూడా 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది, ఇంకెక్కువ సంపాదిస్తుంది అనుకోండి. మరి అసలు ఆ అమ్మాయి వంట చేయడానికి టైం ఉండాలి కదా. నేను అమెరికాలో చూశాను, భర్త కష్టపడతాడు, భార్య కష్టపడతారు, ఇద్దరు సమానంగా కష్టపడతారు వాళ్ళు. కానీ వచ్చి పనులన్నీ మళ్ళీ వీళ్ళే చేసుకోవాలి ఆడవాళ్ళు. అంటే కొంతవరకు ఆ అడ్జస్ట్మెంట్ మీకు అమెరికాలో కనపడుతుంది, ఇక్కడ కనపడదు మీకు. ఇక్కడ ఇంకంతా ఇవే కూర్చొని వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి పోయినా వీళ్ళు కూర్చొని వాళ్ళని అన్ని తీసుకురమ్మనడం, అన్ని చేసి పెట్టమనడం. అది ఇవన్నీ చెప్తున్నా కదమ్మా, ఇంకంతా రకరకాల. స్వామీజీ, మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది, కారణంతో జన్మిస్తారు అని అంటుంటారు. నిజంగా ప్రతి మనిషి పుట్టుకకు వెనకాల కారణం ఉంటుందా, లేదంటే కారణ జన్ములు అంటుంటారు, మహాయోగులు అని అంటుంటారు, వాళ్ళ జన్మ వెనకాల మాత్రమే కారణం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మానవ జన్మ అవతార పురుషుల జన్మ. మానవ జన్మ అంటే ఏంటంటే మీరు కొంత పుణ్యం చేశారు, కొంత పాపం చేశారు, కొంతమందికి రుణపడ్డారు, కొంతమంది మీకు రుణపడ్డారు. ఇక లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల కోసమని మనిషి పుడతాడు, అందుకే కర్మానుసారం పుడతాడు వాడు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పుట్టారు అంటే లోక కళ్యాణం కోసం పుట్టారు. అది సో ఒక మనిషి పుట్టాడు అంటే మనకి ఏదో సమ్ వర్క్ ఉంది, ఆ వర్క్ కోసం పుట్టాడు కర్మానుసారం. మరి షిరిడి సాయిబాబా ఎందుకు వచ్చాడు, కృష్ణుడు ఎందుకు వచ్చాడు, రాముడు ఎందుకు వచ్చాడు అంటే దేర్ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్. అదే లోక కళ్యాణం. అట్లనమాట. అంటే లోక కళ్యాణం అంటే మంచిని స్ప్రెడ్ చేయడం అనుకోవచ్చా? లోక కళ్యాణం అంటే లోకములోని జనాలంతా సుఖంగా ఎట్లా ఉండాలి, ఎట్లా దైవాన్ని పట్టుకోవాలి, ఎట్లా సద్గుణాలు పెంచుకోవాలి, ఎట్లా పరమానందంలో రమించాలి, ఇది చెప్పేటువంటి మహనీయులు. వాళ్ళని కారణ జన్ములు అంటారు. స్వామీజీ, ఇప్పుడు ప్రతి యుగంలో తీసుకుంటే అంటే రాముడు ఒక యుగంలో మానవ అవతారం తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా లోక కళ్యాణం కోసము, కృష్ణుడు ఒక జన్మ తీసుకొని మానవ జన్మ లోక కళ్యాణం కోసం, మనందరికీ కూడా మంచిని తెలియజేయడం కోసము, ధర్మాన్ని వ్యాప్తం చేయడం కోసమే వచ్చారు. మరి ఈ కలియుగంలో ఏ అవతారంలో అంటే మానవ అవతారంలో భగవంతుడు వచ్చాడా, రాలేదా, అంటే వచ్చినా మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామా అంటే ఏం చెప్తారు? అసలు నిజం చెప్పాలంటే అమ్మా, మిగతా యుగాల కంటే కూడా ఇప్పుడు ఈ కలియుగంలోనే చాలామంది అవతార పురుషులు అవతరించారు. ఇప్పుడు మనకు కలియుగం స్టార్ట్ అయ్యి 5100 years అబౌవ్ అవుతుంది. మరి మీకు షిరిడి సాయిబాబా వచ్చాడు, రమణ మహర్షి వచ్చాడు, రామకృష్ణ పరమహంస వచ్చాడు, అక్కలకోట స్వామి వచ్చాడు, గజానన మహారాజు వచ్చాడు, వెంకయ్య స్వామి వచ్చాడు, చీరాల స్వామి వచ్చాడు, తాజుద్దీన్ బాబు వచ్చాడు, ఇంకా ఎంతమంది అవతార పురుషులు వచ్చారు చూడండి. ఈ రకంగా ఈ కలియుగంలో మంచి ఉంటుందమ్మా, చెడు కూడా అట్లే ఉంటుంది. అంటే భగవంతుడు ఒక పర్టికులర్ రూపంలో రాకపోయినా ఇంతమంది రూపంలో ఆ ధర్మాన్ని, ఆ లోక కళ్యాణాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు అనేవాడు మానవ రూపేనా. అది ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడు కూడా మనలాగే ఉన్నాడు. ఆయన అమ్మా మనిషి రూపంలోనే వచ్చాడు. ఆయన కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు కూడా ఆయన రూపంలో ఉన్నాడు.
కాబట్టి అంతేగాని మానవునికి మించినటువంటి రూపంలో వాళ్ళు రాలేదే. మనం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా చూస్తున్నామో అలాగే వచ్చాడు ఆయన కూడా. అంటే మానవ రూపంలోనే వస్తాడు. ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు వీళ్ళని తీసుకుంటే గనక వాళ్ళు మానవ రూపంలో వచ్చినప్పటికీ వాళ్ళు భగవంతుడి స్వరూపాలు. అయితే వాళ్ళది శరీరం అంటే రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు అని చెప్తుంటారు. జ్ఞాన శరీరం అని చెప్పి అని అంటూ ఉంటారు. అయితే పుట్టుక చావు ఇవన్నీ భగవంతుడికి అవతారాలే ఉంటాయి తప్పితే ఈ పుట్టుక చావు ఇవన్నీ ఉండవు అంటుంటారు. కానీ కృష్ణుడి విషయానికి వస్తే మాత్రం ఆయన చనిపోయాడు, అవతారం చాలించాడు అని చెప్పకుండా దేహాన్ని విడిచిపెట్టాడు అని చెప్పి, మరణించాడు అని చెప్పి మానవులకు వాడిన మాటలే ఆయన విషయంలో వాడుతూ ఉంటారు. ఆయన హృదయం కూడా ఇప్పటికీ ఉంది అని చెప్పి అంటుంటారు. మరి అలా తీసుకుంటే అది భగవంతుడి యొక్క అవతారం ఎలా అని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. రాముడి శరీరమైన, కృష్ణుడి శరీరమైన, షిరిడీబాబా శరీరమైన, మీ శరీరమైన, నా శరీరమైన, శరీర ధర్మం శరీరందే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అస్. శరీర ధర్మం శరీరమే. మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది రామునికి, కృష్ణునికి, మనకు ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే సూక్ష్మ శరీరంలో ఉంది. అది దిస్ ఇస్ ద సీక్రెట్. సో దేర్ ఈస్ అ ట్రెమెండస్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్ట్రల్ బాడీ, నాట్ ఫిజికల్ బాడీ. మరి ఇప్పుడు బాబా కూడా పట్టుకుంటే కానీ నడవలేకపోయేవాడు. మీరు రమణ మహర్షిని తీసుకోండి, అసలు బాబా వీడియోస్ మనకు లేవు, కానీ రమణ మహర్షి వీడియోస్ చూస్తే మీకు రకమైన బాధ కలుగుతుంది. ఏంటి ఇతను మనలాగానే నడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కింద పడుతున్నాడు, దెబ్బలు తగిలించుకుంటున్నాడు అని మనకు ఒక ఫీలింగ్ వస్తుందమ్మా. ఎస్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. అంటే మానవుడిగా అవతారం తీసుకున్న తర్వాత భగవంతుడికి కూడా ఇవన్నీ తప్పవు అనుకోవచ్చా? తప్పవు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ, ఆస్ట్రల్ బాడీ అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ దెబ్బలు కింద పడినా దెబ్బలు ఆయనకి అంటే తెలియదు. ఆయన కింద పడినా ఆయనకు తెలియదు అది, కానీ మనకు తెలుస్తుంది. అయ్యో కింద పడ్డారా మహర్షి అంటాం. అట్లా అన్నమాట. స్వామీజీ, చాలా మంది ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎవరో పీఠాధిపతిని జల సమాధి చేశారు అని చెప్పి విన్నాము. అంటే అలా మామూలుగా సృష్టి ధర్మం అయితే పూడ్చిపెట్టడము లేదంటే కాల్చివేయటము ఇది, కానీ ఇలా జల సమాధి అని చెప్పి అవతారం చాలించడం, అదృశ్యం అయిపోవడం ఇలాంటివి వింటూ ఉన్నాము. నిజంగా ఇలాంటి నమ్మొచ్చు అంటారా? అంటే వాళ్ళ నిజంగా ఆ దైవత్వం స్థితికి వెళ్ళి చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది అది మనం రీచెక్ చేసుకుంటే కానీ చెప్పలేమమ్మా. ఎందుకంటే జల సమాధి కావలసిన అవసరం కూడా ఏముంది. తాను ఇట్లే నిర్వికల్ప సమాధిలో కూర్చొని బయటికి రావచ్చు, నాకు వద్దుపోయింది ఇది బాడీ అని. ఇప్పుడు షిరిడీ బాబా ఉన్నారు, కరెక్ట్ ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన, విజయదశమి రోజున వెళ్ళిపోవాలి అని. అట్లా వెళ్ళిపోవడమే అంతే. అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ సాధనలు ఉంటాయి, మనం అట్లా కూడా కొట్టిపారేయలేము. జల విద్య ఉంది, అగ్ని విద్య ఉంది. కొంతమంది అగ్నిలో కూర్చొని ప్రాణం వదిలిపెట్టేస్తారు. కాబట్టి అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సూక్ష్మ శరీరము, ఆ రూపము, అదంతా కూడా ఆ స్థితి రావాలి అని అంటే భగవంతుడి ఆరాధన చేయాలా? ఇందాక మీరు చెప్పినట్టుగా మనం కూర్చున్న ప్రదేశంలోనే భగవంతుడి నామస్మరణ చేసుకున్నా కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు అని అన్నారు. అయితే ఇంకా ఎన్ని రకాలుగా మనం ఆ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది? ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానము, జపం, ఈ రెండు చేసామనుకోండి, పవర్ఫుల్ థింగ్స్ ఇవి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మనసులో ఆ సంకల్పం ఉండాల ముందు, ఏమని, ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ మై బాడీ అని, నేను బయటికి వచ్చి చూడాలి అనే కోరిక మీకు ఉందనుకోండి, అప్పుడు ఆ సంకల్ప శక్తి వలన మీ జీవాత్మ బయటకు వచ్చేస్తుంది. పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది సంకల్పం గట్టిగా ఉండాలి. అప్పుడు ఇంకా మిరాకిల్స్ మీరు చేయొచ్చు. క్షణములో మీరు షిరిడీ పోవచ్చు, హిమాలయాస్ పోవచ్చు,
దివ్యలోకాలకు పోవచ్చు. అంటే ఆ అనుభూతి ఆత్మ సంతృప్తి అనొచ్చా? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను అమెరికా చూడాలి అంటే నేను ఎలా చూస్తాను? అయితే వెళ్ళాలి. నేను ఫిజికల్ బాడీతో వెళ్తున్నా, అంతే. అప్పుడు ఫిజికల్ బాడీతో పనే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది జీవాత్మ, అంతే. అంతా చూస్తుంది, ఓ సూపర్ చాలా బాగుంది అని ఉంటుంది. ఇప్పుడు కళలో చాలా మంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజంగా ఒక కళ కనడం వరకే తీసుకోవచ్చా, లేదంటే ఆ టైంలో నిజంగా మన అంటే ఆత్మ వెళ్ళి చూసొచ్చింది అని ఫీల్ ఎలా అనుభవించవచ్చు అంటారు? దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనము స్వప్నంలో ఒక పామును చూసామనుకోండి, పామును చూస్తాము, భయపడుతూ ఉంటాము. నేను ఆ పామును చూస్తున్నాను, ఇదంతా కలే, నిజమేం కాదు అన్నటువంటి జ్ఞానం మనకు ఉంటుందా? కళలో ఉండదు. నేను చెప్పే ఆస్ట్రల్ ట్రావెల్ అట్లా ఉండదు. మీ దేహం నుంచి మీ జీవాత్మ బయటికి రాగానే, ఇప్పుడు నా దేహం అక్కడ ఉంది, నౌ ఐఎమ్ ట్రావెలింగ్ అని చెప్పేసి మీకు ఆ జ్ఞానం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీ జీవాత్మ వెళ్ళి అలాగా హైదరాబాద్లో చూసింది, అలా తిరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది ఏమని, నేను చార్మినార్ను చూస్తున్నాను, అక్కడ ఎవరేం రారులే, నాకేం డిస్టర్బ్ చెయ్యరు అని కూడా నువ్వు ఆలోచిస్తుంటావు. అది జ్ఞానంతో చేస్తున్నావు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకొని కలలు కంటారు అనమాట. కాబట్టి తెలుసుకోవాలి, అది విత్ నాలెడ్జా వితౌట్ నాలెడ్జ్. జ్ఞానంతో చేస్తున్నాడా అంటే స్పృహతో చేస్తున్నాడా, స్పృహ లేకుండా చేస్తున్నాడా? ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే చాలు, భగవంతుడికి పెద్దగా హంగులు ఆర్భాటాలు చేసి పూజలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నామస్మరణ ఒక్కటే చాలంటారు. కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల ఎక్కువగా పాపాల బారిన పడిపోతున్నాము, మళ్ళీ ఆ కర్మలు పెంచుకొని మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడే ఎక్కువగా పూజలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదు అంటే నామస్మరణే సరిపోతుందంటారా? కర్మ చేయడం కూడా మంచిదేమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు శివాభిషేకం ఉంది. ఈ శివాభిషేకములోన అభిషేకం అనే కర్మ ఉంది. నువ్వు ఏ ద్రవ్యంతో చేస్తావు అభిషేకం అనే దానిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా బుద్ధి కుశలత కావాలి, నెయ్యితో అభిషేకం చేయాలి. నెయ్యితో, తేనెతో చేసామనుకోండి మధురమైన కంఠం వస్తుంది వాడి, తేనెతో చేస్తే. గొంతుకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళు తేనాభిషేకం ఎక్కువగా చేయాలి. అట్లా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రభావం ఉంది. కాబట్టి మనం జపం చేయడం మంచిది, కర్మానుష్ఠానం కూడా మంచిది. ఇప్పుడు పాపాలు ఉన్నాయి, జపం చేసే పని జపం చేస్తుంది, కానీ ఇది కూడా ఇంకా పవర్ఫుల్గా చేస్తుంది. అట్లనమాట. ఓకే. అయితే ఇప్పుడు కర్మ ప్రతిదీ కూడా కర్మ పైన ఆధారపడి ఉంది. నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా కళల్లో కూడా ఎన్నో కర్మలు చేస్తుంటాం, అది మనకు స్పృహ ఉండకపోయినా కూడా. అయితే ఇప్పుడు మనం చేసే కర్మ వల్ల స్వర్గానికి నరకానికి, అంటే మనం చేసే కర్మ ఎలా ఉంది, పాపంగా చేస్తున్నామా మంచిగానా చెడుగానా, దాన్ని బట్టి స్వర్గం నరకంకి వెళ్ళేది డిసైడ్ చేయబడుతుంది అంటారు. కొంతమంది చెప్తుంటారు అసలు స్వర్గం నరకం అనేది ఎక్కడో లేదు, భూమిపైన మనం అనుభవించే వాటిల్లోనే ఉంది అంటుంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం ఇలాంటి లోకాలు ఉన్నాయా, ఏంటి దాని గురించి? ఉన్నాయి. ఇప్పుడు సుఖము దుఃఖము వీటి యొక్క అనుభవాలు ఈ లోకంలోనూ ఉన్నాయి, పరలోకంలో కూడా ఉన్నాయి. స్వర్గం అనేది ఉంది, నరకం అనేది కూడా ఉంది. రెండు సత్యమే, అబద్ధాలు ఏం కావు. నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా స్వామీజీ, మరి అసలు ఈ కర్మలు తగ్గించుకొని ఎలా మనం మోక్షాన్ని పొందుతాము, భగవంతుడిలో ఐక్యం అవుతామంటారు? ఎలా సాధ్యపడుతుంది అసలు? ఇప్పుడు మనకు ఏం కావాలో ఆ బాటలో మనం నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలి అని మీరు అనుకున్నారు, సో ఏదో జాబ్ చేయక తప్పదు, ఏదో ఒక జాబ్. అదే నాకు మోక్షం కావాలి, పరమానందం కావాలి మీరు అనుకున్నారనుకోండి, మీ కర్మలు మారిపోతాయి కదా. ఎంతసేపు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు గ్రంథాలు చదవడము,
గురువు ప్రబోధాలు వినడము, జపం చేయడము, ధ్యానం చేయడము, దీంట్లో పడతారు. సో కాబట్టి వాట్ యు ఆర్ డూయింగ్ ఆ రిజల్ట్సే మీకు వస్తాయి. అట్లా అనమాట. ఓకే. కానీ మనం అట్లా కాకుండా మనం ఏంటేటో చేస్తుంటాము. అవును. అటువంటి కర్మఫలాలే మనకు వస్తాయి. ఇప్పుడు కర్మని బట్టే మన మరుసటి జన్మ ఉంటుందంటారా? అంతే కదా మరి. ఇప్పుడు అందుకే మా బుద్ధుడు ఏమంటాడంటే చాలా గొప్ప ఫిలాసఫీ చెప్తాడు ఆయన. నీ కర్మయే నీ దేవుడు, నీ యొక్క కర్మయే నీ దేవుడు అన్నాడు ఆయన. ఏమిటి, నువ్వు ఏం చేస్తావో అదే కర్మఫలంగా తయారవుతుంది. కాబట్టి నీ కర్మలు మార్చుకో అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర డబ్బు చాలా ఉంది, ఇంకా దీనికి మా బిజినెస్ ఇంకా కష్టపడతాడు, రాత్రి పగలు మేలుకుంటాడు, అంటే తరతరాలకు సంపాదించి పెట్టాలి. కాబట్టి అట్లా కాదు. సో నాకేం కావాలి, నా లక్ష్యం ఏమిటి అనేది మనిషికి లేదు. అవును. ఎలా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు స్వామీజీ? ఆ లక్ష్యాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? దానికి సిద్ధగురువుల యొక్క సహచర్యం చేయాలి. సహచర్యం వలన వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. అంటే ఎప్పుడైతే మీరు మహనీయుల యొక్క సిద్ధగురువుల యొక్క సాంగత్యము, వాళ్ళతో ఇవన్నీ స్నేహ బాంధవ్యాలు ఉంటాయో ఆటోమేటిక్గా మీ ఆలోచనలు మారిపోతాయి. దీనికి ఎంత ఇవన్నీ, నాకేం కావాలి అసలు, ఇదేనా సాధించవలసింది అని ప్రశ్నలు కనుక పడ్డాయా అయిపోయింది, జీవితము మారిపోతుంది. అంటే ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాము, మీరు ఒక మంచి మాట చెప్పారు, ఒక ఆ ప్రశ్న అనేది మనలో తలెత్తితే మారిపోతుంది. నిజంగా నాకు అనిపించింది అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పగానే అయ్యో నేను మారిపోవాలి అనుకుంటాను, నాకు నేను క్వశ్చన్ వేసుకుంటాను, తెల్లారింది పడుకొని మళ్ళీ లేచినాము అని అంటే అంతా రొటీన్ అయిపోతుంది, అసలు ఇదంతా ఏమి గుర్తుండదు. అంటే ఇది మానవుల యొక్క లక్షణమే అది అనుకోవచ్చా, అసలు అది నా కర్మ ప్రారంధం అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా, క్షణిక వైరాగ్యము, ప్రచండ వైరాగ్యం. క్షణిక వైరాగ్యం అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, అతన్ని శ్మశానం తీసుకెళ్ళారు, మనం కూడా వెళ్ళాం, ప్రతి ఓడు అంటాడు ఏముందిరా అంత, ఎంతసేపు అంటాడు ఆ మాట, ఏముందిరా అంత అని, అంత మాయరా అంటాడు. అంతే, ఏముందిరా మనిషి జీవితం, ఊరిగా బాధపడతాం రా అని ప్రతి ఓడు వేదాంతం చెప్తాడు అక్కడ. అవును. అది ఎంత బయటికి పోనివ్వండి, ఫోన్ వస్తుంది, ఆగు వస్తాను ఇప్పుడు వస్తాను, అయిపోయింది. అంతే. అంటే అది తాత్కాలిక శ్మశాన వైరాగ్యం. ఇది ప్రచండ వైరాగ్యం అంటే అయిపోయింది, ఇంకా మొసలి నోట్లో పడ్డవాడు తప్పించుకోలేడో అలా పడలేడు. ఈ ప్రచండ వైరాగ్యం శ్రీరాముని కలిగింది. శ్రీరాముని కలిగింది ఏ సందర్భంలో? చిన్న వయసులోన శ్రీరాముడు కొన్ని తిరుగుతాడు, తీర్థాలు క్షేత్రాలు, ఇంకా భోజనం చేయుడు, నిద్రపోడు, ఇలాగే పరమ వైరాగ్యంతో ఉంటాడు. అప్పుడు తండ్రికి భయం కలుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, దశరథ, రాముడు ప్రచండ వైరాగ్యానికి గురైనాడు, ఇంకా నువ్వు ఆయనని బంధించొద్దు, కొంతకాలం ఇంకా తిరగని అంటాడు. అప్పుడు మళ్ళీ తిరుగుతాడు రాముడు. అసలుకు దశరథ మహారాజు 14 సంవత్సరాలు నువ్వు అడవులకు పోరా అని అనగానే సంతోషపడింది ఎవరంటే రాముడే. ఎందుకంటే రామునికి తెలుసు అడవిలో ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, ప్రశాంతత ఉంటుంది, విషయ లంపటం ఉండదు, వైరాగ్యం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, సాధన చేసుకోవచ్చు అనే విషయాలు రామునికి తెలుసు. అందుకే రాముడు ఏమన్నాడు, ఎస్ డాడీ అన్నాడు, ఇంకా నో అని చెప్పలే. ఒక క్షణం కూడా ఆలోచించి, అది ప్రచండ వైరాగ్యం. ఇది రాముడికే కాదమ్మా, ప్రతి మనిషికి వస్తుంది ఇది. నువ్వు నా జీవితమే తీసుకోండి, నేను బీటెక్లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఈ ఇంటరా ఈ చదువులు అసలు నేను దేనికోసం పుట్టానరా అనేవాడిని.
నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవడరా బాబు వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు. అలా పోతూ ఉండేవాళ్ళం. ఏవో కొండలు కనిపించేవి. నేను అడిగేవాడిని, అరే ఆ కొండ, అంత పెద్ద కొండ అక్కడికి ఎలా వచ్చిందిరా అనేవాడిని. ఇది ఏమన్నా మెంటల్ అనుకునేవాడిని అనిపించి. ఏమ్మా సరే ఏదో కష్టపడి నా తిప్పలు పడి బీటెక్ పాస్ అయినా. ఇంకా ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన 10 రోజులకే ఆ దారిలో పోతూ ఉంటాను నేను ఫ్యాక్టరీకి. ఒక ఆయన చనిపోయాడు. బోరని ఏడుస్తున్నారు. వెంటనే అంతరాత్మ ప్రబోధం, ఏంటి చూస్తున్నావు, నీ గది కూడా అంతే. ఈ ఫ్యాక్టరీ జీవితం నీకు అవసరమా? వాడు ఇచ్చే నీకు 10,000 అవసరమా? వెళ్ళిపో అని ప్రబోధం జరిగేది నాకు. ఇంకా నేను ఇంకా జాబ్ చేసేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. ఇంక ఎంతసేపు పుస్తకాలు చదువుకోవడం ఇట్లా చేసేవాడిని. మరి దాన్నే వైరాగ్యం అంటారు. అంటే మనకు అది ఏ సందర్భంలో కలిగింది వైరాగ్యము, ఎలా తీసుకుంటున్నాం అనేది ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ మార్పు, ఆ జీవనం అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు దీన్ని బట్టి. అవును. స్వామిజీ, శ్రీరాముడి టాపిక్ వచ్చింది కదా, ఎలాగో మనకు శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం గుర్తొస్తుంది. ముఖ్యంగా 3 విషయాల్ని మనం ఆ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం. అది రాముడి జన్మదినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు, ఆయన కళ్యాణం చేస్తూ ఉంటారు, సేమ్ టైం పట్టాభిషేకం అని చెప్పి. అసలు వాస్తవానికి ఆ నవమి తిథి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? వాస్తవంగా ఈ నవమి తిథి అనేది అమ్మవారి యొక్క తిథి. నవమి చాలా పవర్ఫుల్ తిథి అది. ఇంకా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 9, 1 to 10, 1 to 9 తీసుకుంటే మీరు సింగిల్ డిజిట్లో 9 అనేది నెంబర్, హైయెస్ట్ నెంబర్ అది. అంటే ఆ రోజుకి ఈ నవమి తిథికి రామునికి సంబంధాలు ఉన్నాయి. అందువలన ఇంకా దానికి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ సంబంధం లేకపోయినా కూడా ఏం చేస్తారంటే, శ్రీరాముడు పుట్టింది నవమి రోజున కదా, కాబట్టి ఈ రోజునే మనం పట్టాభిషేకం చేద్దాం అనే ఆలోచనలు కూడా వస్తాయి. అంతేగాని ఎట్లా చేసినా ఒకటే అమ్మా. అంటే ఇంకొకటి, అరణ్యవాసం తర్వాత ఆ రోజు ఆయన మొదటిసారిగా వచ్చింది కూడా అదే అని చెప్పి, ఇదంతా వాస్తవం అంటారా? అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా నేను, మీకు రామాయణం మీద చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు. ఇంకా విచిత్రంగా రాశారు. అందువల్ల మనము ఏది సత్యమో ఏది అసత్యమో రకరకాలుగా మీరు చూస్తుంటారు యూట్యూబ్లోనే. ఇంకా అవన్నీ వింటుంటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. దేనికైనా ఒక ప్రామాణిక గ్రంథం ఉంటుందమ్మా. మీకు వాల్మీకి రామాయణమే ప్రామాణికం. కానీ ఇంకేం చేశారు, చాలామంది రకరకాలుగా ప్రక్షిప్తాలు చేసుకుంటూ పోయినారు. దానివల్ల ఏమవుతుందంటే శుద్ధమైన నీరు కూడా అశుద్ధంగా తయారవుతుంది. అట్లా కల్తీ. వాళ్ళు ఎంతో కష్టపడి రాస్తే వీళ్ళంతా కలుషితం చేయడం. అంటే ఎవరికి తోచింది వాళ్ళు రాయటం అంటారా? దాన్ని ఆధారంగా తీసుకొని రాస్తున్నాం అంటారు కదా. ఇప్పుడు అంటారు, ఇప్పుడు దాంట్లో ఆ రామాయణాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు నార్త్ ఇండియా రామాయణం వేరు, సౌత్ ఇండియా రామాయణం వేరు, మళ్ళీ కాశ్మీర్ రామాయణం అది వేరు. ఇవన్నీ చదివానమ్మా నేను. ఇంకా చదివి ఊరుకు కామ్ కూర్చున్నా, ఎందుకు వచ్చిందని. ఎందుకనండి అలా? ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి అట్లా అనమాట. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. మనం ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ కదా మరి. అంతే. కానీ కాంట్రవర్సీ అవుతుందో లేదో పక్కన పెడితే, మీరు చదివిందే మీరు మాట్లాడుతున్నారు కదా. అవును. మరి ఎందుకు అంటే సైలెంట్గా ఉండడం? అంటే ఇప్పుడు మనం చదివిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోని సత్యాలు మనిషికి జీర్ణం చేసుకునే శక్తి లేదమ్మా. శక్తి లేదు. శక్తి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోని ఆరోపణలు చేస్తారు. అదనమాట. ఇప్పుడు రాముడు అవతార పురుషుడు, రామాయణం ఉత్తమ కావ్యం, అంత మంచిదే.
అంతవరకు మనం ఉంటే చాలు కదా. ఆ. మనం అది ఇది అని అన్నాం అనుకోండి, లేని పోనివన్నీ చెప్తారు. ఆ. ఇప్పుడు రాముడు సీతని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని అంటుంటారు. అంటే మళ్ళీ దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచిని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అది వాస్తవం అయినప్పటికీ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలని దాంట్లో మూర్ఖంగా వాదించే వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, ఎందుకని అంటే అరణ్యవాసం అని చెప్పి అన్ని సంవత్సరాలు అలా తీసుకెళ్ళి తర్వాత వాళ్ళిద్దరి అంటే ఎడబాటు ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, ఇది ఒక్కటే చూస్తున్నారు తప్ప అంటే వాళ్ళు విడిగా ఉన్నా ఎలా ఉన్నా అరణ్యవాసం చేసిన వాళ్ళ యొక్క మధ్య ఆ అనుబంధం అనేది ఎలా ఉందో ఇది మర్చిపోతున్నారనే చెప్పాలి. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు దేవతలైనా మానవులైనా ఎవరైనమ్మా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనసును దాటితేనే ఎవరికైనా ఆనందం పరమానందం అట్లనమాట. సో కాబట్టి ఇప్పుడు సీతారాములు ప్రారంధానుసారం వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, మన కర్మానుసారం మనం కష్టపడుతున్నాం. మధ్యలో ఈ కంపారిజన్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే లేని గోల తప్ప. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫస్ట్ యోగ సాధకులు, ధ్యాన సాధకులు కావాలి. ఇద్దరు ధ్యానం చేసే వాళ్ళు ఉంటే చాలమ్మా. ఇంకా శాస్త్రాలు ధర్మాలు ఇవన్నీ అవసరం లేదు. పొద్దున్న లేస్తూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ధ్యానం చేశారనుకోండి, అది చాలు. కానీ ఇప్పుడు ధ్యానం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీతులు నీతులు నీతులు, కథలు కథలు. నువ్వు వింటూనే ఉంటావా, ఇంకా ఆచరించావా? ఇప్పుడు కాశీ గురించి వింటూనే ఉంటాడు. వెళ్ళి కాశీ పోయి చూసి రారా నాయన, చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాడు చూడాడు, వింటాడు కాశీ గురించి. ఇట్లనమాట. వినడం కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాముడు కూడమ్మా ఆయన శిష్యరికం చేశారు వశిష్ఠ మహర్షికి. ఎందరో మహర్షుల దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేశారు రాముడు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే రాముడు మాంసం తిన్నాడా, మాంసం తినలేదా, మాంసం తింటే ఏంటి, తినకపోతే నీకేంటయ్యా, నువ్వు తింటున్నావా లేదా? చూసారా? అంటే ఇటువంటి పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడము, వీడియోలో పెట్టడము, ఇవన్నీ అసలు అవసరం లేని విషయాలు. ఏం రాముడికి ఇష్టం ఉంటే తింటాడు. కానీ అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి కదా స్వామీజీ, అంటే ఇష్ట ప్రకారంగా తినటం అది పక్కన పెడితే క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, మరి దాన్ని తినొచ్చు. అసలు రాజులు పప్పన్నం ఏం తింటారమ్మా, మనం తింటాం పప్పన్నం. మరి రాజులంతా వాళ్ళంతా మాంసాహారులే. కానీ ఆయన భగవంతుడి యొక్క స్వరూపం కదా, మానవ రూపంలో వచ్చిన భగవంతుడు కదా, మళ్ళీ ఆ ధర్మాన్ని కూడా ధిక్కరించకూడదు అంటారు కదా. అంటే పాపము రాముడుగా జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవించాడు, ఎలా జీవించాలో. మనకి ఇష్టం లేదని అలా జీవించడం. అది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాడు, ఎవడరా నీకు చెప్పింది, రాముడు మా పార్టీ, ఆయన బాగా తిన్నాడు అంటారు. వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, చీ 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు. వాస్తవం. అసలుకి ఇవన్నీ వాదోపాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన భావాల నుండే వస్తుంది. మరి వాస్తవానికి ధర్మ ప్రకారంగా మాంసాహారం తినొచ్చు అంటారా? అంటే ఒక జీవిని బలి ఇవ్వకూడదు, అధర్మం అంటారు కదా, మరి ఒక జీవిని బలిస్తున్నట్టే మాంసాహారం తినడం అంటే అది విరుద్ధం అంటారా ధర్మానికి? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ధర్మము, విశేష ధర్మం అని రెండు ఉంటాయి. ఒక మేక అలా పోతూ ఉంది, ఆ మేకను నరికేసాం, వెళ్ళి వండుకొని తిన్నాం. ఇదిగో అది జీవహింస. అది జీవహింస, అది పాపం. ఎందుకు చంపేసావు దాన్ని? అది పాపం. అది ఇప్పుడు అదే మేకను తీసుకెళ్ళి కాళీమాతకు బలి ఇచ్చాడు కదా.
మరి అది పాపమా పుణ్యం అంటే పుణ్యం అది. హ్మ్. ఎట్లాంటి పుణ్యము అని అంటే ఆ. ఎప్పుడైతే ఆ మేక అమ్మవారి దగ్గరికి వెళ్తుందో, ఎప్పుడైతే బలి ఇవ్వబడుతుందో, చూసారా బలి అనే పదం వెరీ పవర్ఫుల్ పదం అది. ఆ. ఆ బలి అనే పదం అర్థం తెలియకనే చాలామంది రకరకాలుగా ఊహించుకుంటారు. అవును. ఎప్పుడైతే బలి ప్రదానం జరిగిందో ఆ మేకలో ఉన్న జీవాత్మను అమ్మవారు ఉద్ధరిస్తుంది. అది రహస్యం. ఓ. బలి సూత్రం తెలుసుకోవాలి అంటే హ్మ్. జీవాత్మ దైవము ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అక్కడ కాళీమాత స్వీకరించేది అదే కదా, అవును. ఆ మేక మాంసాన్నే కదా, మేక రక్తంనే కదా. మరి హాస్టల్గా ఉన్న జీవాత్మ ఉంది కదా మేకలో, హ్మ్. మళ్ళీ ఆ జీవాత్మని ఏం చేస్తుంది అమ్మ అని అంటే ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది. ఓ, అంటే దాని జన్మకు అక్కడికి విముక్తి పొందింది అంతే, జంతు జన్మ పోయి ఇప్పుడు మనిషిగా పుడుతుంది ఇంకా మేక. ఓకే. చూసారమ్మా, అందుకనే మీకు ద్వారకామాయిలో బాబావారే స్వయంగా వెళ్ళి ఆయన ద్వారకామాయిలో మేకను బలిచ్చేవాళ్ళు. అట్లా బలిచ్చినప్పుడు ధూమాల్ అనే భక్తుడు చూస్తాడు. అతను బ్రాహ్మణ్. బాబా आपने महात्मा है, सिद्ध पुरुष है, क्या करता है बाबा, क्यों ऐसा मारना मस्जिद में, ये द्वारका में है टेम्पल है ना, क्यों मारना ऐसा, ये జీవహింస పోతానా అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, రే ఎవడు చంపుతాడో వాడే సద్గతినిస్తాడు అన్నాడు. చూశారా, మరి ఈ మాట అన్నది ఎవరమ్మా? షిరిడి సాయిబాబా. సాయిబాబా మసీదులో బలి ఇచ్చాడు అంటారే కానీ, విమర్శిస్తారే కానీ ఏం జరిగింది అక్కడ? ఆ మేకలోని జీవాత్మను బాబా ఏం చేశాడు అని అంటే దానికి సద్గతిని ప్రసాదించాడు. మేక ఎప్పుడో సావాల్సిందే, చచ్చిపోతుంది అది. ఇప్పుడు అది ఉత్తమ కార్యము చేసి సత్కర్మను చేసి చనిపోయింది. కాబట్టి బలిలో మీకు అది ఉంటుంది. అంటే ఈ బలి ఇచ్చే విధానం కూడా అంటే మనకు శాస్త్రాల్లో ఎక్కడా లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ బలి ఇచ్చినప్పుడు కూడా అంటే జంతు బలి కన్నా కూడా మనకు గుమ్మడికాయ కూడా బలి ఇవ్వచ్చు, దానికి ఆల్టర్నేట్ గా భగవంతుడు ఏమైనా అంటే అమ్మవారికే ఎక్కువగా మనం ఈ బలులు ఇస్తూ ఉంటాము, ఎక్కువగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఈ జంతు బలు అనేది. ఎక్కడ లేదు శాస్త్రాల్లో, ఇదంతా కూడా ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి వచ్చింది అని చెప్పంటారు. ఇది వాస్తవమా స్వామీజీ? ఈ బలి అన్నది వేదాల్లో కూడా ఉందమ్మా. అవునా? ఉంది. గోవు అసలు మనిషినే ఇచ్చారు. మనిషినే ఆ టైంలోన ఉంది. నరబలి కూడా ఉంది, గోబలి ఉంది, నరబలి ఉంది, అశ్వబలి ఉంది, గుర్రపు గజబలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అసలుకు ఆ బలి ఇచ్చేటువంటి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరికనే కత్తితో నరికేరమ్మా. ఇప్పుడు మీరు కామాఖ్య ఎప్పుడైనా చూసారా? లేదు, కానీ వింటున్నాం ఈ మధ్య. ఒకసారి పోయిరండి. కామాఖ్యలో ఇంకా మీకు తెగుతూనే ఉంటాయి తలకాయలు. ఓకే, తెగుతూనే ఉంటాయి. ఒక గున్నపోతు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా కట్ చేయగానే తీసుకెళ్ళి అమ్మవారికి ముందు పెట్టేస్తారు తలకాయ. కొన్ని గంటలు పెడతారు అట్లా. ఆ శిరస్సు యొక్క బ్లడ్ అంతా అమ్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్తారు, గర్భగుడిలోకే. నేను చూసాను కదా కాళీమాత టెంపుల్లో. నేను వెళ్ళినప్పుడు నేను బలి ఇవ్వడం చూశాను, తీసుకెళ్ళడం కూడా చూశాను. అట్లా రోజు జరుగుతుంటుంది అక్కడ. మరి ఏం జరుగుతుంది అక్కడ అని అంటే ఆ యొక్క పశువులోని జీవాత్మకు అమ్మవారు సద్గతి ప్రసాదిస్తుంది. అది
ఓకే. అంటే మామూలుగా ఈ బలులు, ఈ జీవహింస ఇవన్నీ కూడా అంటే సాత్విక విధానంలో పూజించే దేవతామూర్తులకి ఇది అంతా కూడా చెందదు. ఇది మళ్ళీ తాంత్రిక రూపంలోనో వేరే రకంగా అంటే కొన్ని సాంప్రదాయాలని ఆచారాలను బట్టి చేసే పూజలకి అంటే వామాచారం అని చెప్పి ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి కదా, ప్రత్యేకించి వాటికి సంబంధించిందే అంటారు కదా. మరి ఇప్పుడు శక్తిపీఠాల్లో ఆచరించేదంతా కూడా ఎటువంటి విధానం అంటారు? మీకు ఇప్పుడు భైరవులు, దశభైరవులు, అష్టభైరవులు, తర్వాత దశమహావిద్యా దేవతలు, తర్వాత అష్టమాతృకలు, గ్రామదేవతలు, ప్రత్యంగిర, వారాహి, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంకా అంతే వాళ్ళ కథ. అంటే ఏమవుతుంది? ఏమవుతుందంటే మనం ఇప్పుడు వాళ్ళని మనం ఆకలితో పెడుతున్నాం కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినాను, ఎంతసేపు నాకు నీళ్లు ఇస్తుంటే ఈ అమ్మాయి భోజనం ఎప్పుడు పెడతారా నాయన అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళ ఆహారం అది, వాళ్ళ ఆహారం అది కాదు. మనం ఇంత పప్పన్నం పెట్టి అమ్మా తినమ్మా తినమ్మా అంటే తినదు. ఉగ్ర రూపాలుగా తీసుకోవచ్చు అంటారా? అంటే ఈ మాంసం నివేదన చేసే దేవతామూర్తులందరినీ ఉగ్ర స్వరూపాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు దశమహావిద్యలు అందరూ తీసుకుంటారు కదమ్మా. అవును, కానీ ఒకప్పుడు దశమహావిద్యలు అని అంటే చాలా రహస్యంగా చేయాల్సిన పూజలు అని చెప్పి రహస్య దేవతలు అని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం అంతా కూడా బహిరంగంగా ఉపాసనా పరులు కానీ ఆలయాలు కట్టడం కానీ ఎక్కడ పడితే అక్కడ వినటము, మాట్లాడటము, పూజ చేయటం ఇవన్నీ వింటున్నాం. ఏంటంటారు ఈ మార్పు? ఇప్పుడు మనకు కాలం ఎప్పుడు ఒకలా ఉండదమ్మా, అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ ఎలా మారుతూ పోతుందో యూ టేక్ ఎనీథింగ్. మీరు సినిమా ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, గ్రాఫిక్స్ తీసుకోండి, మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా మారిపోతూ ఉంటాయి. ఒకనాడు గుప్తంగా కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావ్యకంఠ మహాగణపతి అని రమణ మహర్షి శిష్యుడు ఉన్నారు. ఆయన తారాదేవి గురించి తెలుసుకోవాలని, మంత్రం తీసుకోవాలని పాపం దేశ సంచారం చేశాడు. ఆయనకి ఎవరు పట్టించుకోలే. మంత్రం ఇవ్వలే, డబ్బులు అనేవాళ్ళు. మరి ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు అట్లా? పోనీ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా ఆయన దగ్గర, లేవు ఆయన దగ్గర. ఇక రెండవది ఏంటంటే ఆనాడు శాస్త్రాలు అందుబాటులో లేవు. కూర్చొని నోట్స్ రాసుకోవడమే. రాసుకోవడం కూడా మరి ఎట్లమ్మా, మళ్ళీ పెన్ను ఇంకు ఉన్న కాలం కూడా కాదు అది. ఇట్లా మంత్రం చూసి కళ్ళలో పెట్టుకునేవారు. అంటే చూడండి ఇంకెంత ప్రజ్ఞానము. అప్పట్లో ఇంకా ఈ రాత లేదు అదనమాట. నెమ్మదిగా ఏదో తాటాకుల మీద రాయడం అట్లా ప్రారంభమైంది నెమ్మదిగా. ఇప్పుడు మరి కాలం ఎట్లుంది? కాలం మారిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కామాఖ్యలోనే మీరు నాకు మంత్రోపదేశం చేయండి స్వామి అన్నారు అనుకోండి, ప్రతి మనిషి దగ్గర 1,50,000 లాగుతారు. ఎంతమ్మా? 1,50,000. ఒక బీజాక్షరం చెప్పడానికి. అది కూడా నేనే సాక్షిని. నేను వెళ్ళాను ఏం తెలియకుండా. నాకు ఉపదేశం చేయండి స్వామి అన్నాను. అప్పుడు క్యా కర్తా అన్నాను. నేను ఏదో చెప్పారు. పూజ ఉంటుంది, ద్రవ్యాలు ఉంటాయి, 1.5 lakhs రెడీ చేసుకో, డబ్బులు ఉంటే రా అన్నాడు. సరే నేను తీసుకునే వెళ్ళాను. చూడాలి కదా ఏం చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? జస్ట్ అమ్మవారి బీజాక్షరం ఇంకా అన్నాడు అంతే. కథం దాని 1,50,000. నేను దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి 140 మంత్రాలు సభాముఖంగా చెప్పేసిన. కామాఖ్యకి వెళ్ళినప్పుడు కొంతమంది సాధకులు నన్ను కలిసేవాళ్ళు. గురువుగారు ఉపదేశం మాకు దొరకడం లేదు, ఏంట్రా నీ బంధోపదేశం, సిద్ధగురువులో చూడండి రా, అన్నీ చెప్పాను మంత్రాలు అన్నాను. బ్యూటిఫుల్, అన్నీ అందుబాటులో ఉన్నాయి, నువ్వు అందుకోవడమే. ఎందుకంటే కాలం అట్లా వచ్చింది ఏమ్మా. మరి ఒకప్పుడు మనము
స్పీచ్ చెప్పాలి అంటే మనకు టీవీ ఛానల్ కావాలి. అవును. ఇప్పుడు ఏముంది, ఒక్కొక్కరికి ఒక ఛానల్ వచ్చింది. స్వామీజీ, ఇప్పుడు మనం ఎలాగో కామాఖ్య గురించి మాట్లాడాము. నేను విన్నది కామాఖ్య గురించి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా కూడా కొంతమంది చెప్పడం జరిగింది అది అక్కడ ప్రాంత ఆచారము, అది ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ అక్కడ చేసే విధానము అని చెప్పి. కానీ మనం చూసాము అటువంటి పూజలు, అక్కడ జరిగే పూజలన్నీ కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కరెక్టే అంటారా అలా చేయడం? అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో చేస్తుంటారు కదా మామూలుగా. అట్లేం లేదమ్మా. ఇప్పుడు కామాఖ్యలో ఉంది, మన పీఠంలో కూడా ఉంది కదా. అవును. అంటే మనం విగ్రహం పెట్టలేదు ఇక్కడ. ఎప్పుడైతే మనం విగ్రహం పెడతాము, వీ హ్యావ్ టు డూ సాక్రిఫైస్. మనం చేయక తప్పదు అది. మనం గెస్ట్ని పిలవకూడదు, పిలిచిన తర్వాత మనం ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళకి కదా. కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు మేము కూడా దశమహావిద్యా దేవతలు రాకముందు ఇక్కడ నివేదన లేదు మాకు. సుమారుగా ఒక 8 years నుంచి ఎక్కడ మాంసాహార నివేదన చేయడం లేదు మన పీఠంలో. 8 years నుంచి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో చేయక తప్పదు, చేయాల్సిందే, రూల్ అది. అట్లా అన్నమాట. చేయలేదనుకోండి వాళ్ళు ఆగ్రహం చూపిస్తారు. చేసామనుకోండి చాలా అనుగ్రహం చూపిస్తారు. రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. స్వామీజీ, ఇప్పుడు ఎలాగో మీరు ఆలయం టాపిక్ అనేది మీరే తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి? ఇంత విశాలమైన ప్రాంగణంలో, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో. ఇంకొకటి, మామూలుగా ఆలయం నిర్మిస్తే ఏదైనా అంటే ఒక భగవంతుడికి సంబంధించిన మూలంగా తీసుకొని ఉప ఆలయాలు ఒకటో రెండో మామూలుగా చూస్తుంటాం. కానీ జ్యోతిర్లింగాల కానుంచి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా అమ్మవార్ల కానుంచి ప్రతి ఒక్కటి, శివలింగాల్లో కూడా కొన్ని వేల శివలింగ, సుమారు 1700-2000 శివలింగాలు ఏదో అని చెప్పి విన్నాను. మళ్ళీ అందులో కొన్ని నీళ్లలో ఉండేవి, కొన్ని లోహాలతో తయారు చేసినవి, ఇలా రకరకాల ప్రత్యేకతలన్నీ కూడా ఈ ఆలయంలోనే దాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకని ఇదంతా కూడా మీరు ఎందుకు చేశారు ఈ విధంగా? ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా. ఇది మనుషులు ఆలోచించేది కాదు, మనుషులు సాధించేది కూడా కాదు. నేను మామూలుగా విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం పెట్టాను. అది ఒక రెంట్ హౌస్లో పెట్టాము. మరి ఏం జరిగింది, భక్తుల ఫ్లోటింగ్ పెరిగిపోయింది, ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక ల్యాండ్ చూడండి అన్నాం. మరి ల్యాండ్ చూడాలి అంటే మరి కనీసం మన లెక్క ప్రకారం, నా లెక్కల ప్రకారం ఒక 100 ఎకరాలైనా ఉండాలిరా బాబు అనుకున్నాం. సో ఆ విధంగా ఈ స్థలం కొనడం జరిగింది. మరి అసలు స్థలం కొనక ముందు నాకు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ శివలింగాలు పెట్టాలని? ఏమీ లేదు. అప్పట్లో ఏంటంటే భక్తులు స్పీచ్లు వినడానికి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఇండ్లు కావాలి, ఒక పెద్ద హాల్ కావాలి. ఇదే మా కాన్సెప్ట్. వాళ్ళ సౌకర్యాన్ని మాత్రమే చూసారు అప్పట్లో, అంతే. ఉంటే ఒక ఆలయం పెట్టుకుందాము, ఇట్లా ఆలోచనలు ఉన్నాయి. కానీ అది ఏం జరిగింది, ఉన్న డబ్బులన్నీ పెట్టి మొత్తం ల్యాండ్ కొన్నాం. అప్పుడు నేను మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మీ స్వంత డబ్బులే? భక్తులు ఇచ్చిన డొనేషన్స్, మా ప్రాపర్టీస్ అవన్నీ అయిపోయినాయి. బంగారు లింగం ఉంది కదా, అప్పుడు అక్కడే కూర్చున్నా నేను. ఏమి లేదు, అంత నిర్మానుష్యం, కొండలు రాళ్ళు రప్పలు ఇట్లా ఉండేవి. ఏందయ్యా శివ, మరి డబ్బులన్నీ పెట్టేశాను, ఇంకా ఏం చేయాలి ఇక్కడ నేను? అసలు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్లు కావాలి. ఏంటో అంత అయోమయంగా ఉందని చెప్పేసి నేను అలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు శివుడు విజన్ ఇచ్చాడు నాకు. ఏమనంటే, నువ్వు సహస్రలింగాలు పెట్టు. అది సహస్రలింగాలు పెట్టు అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పెట్టింది అక్కడేమ్మా. ఫస్ట్ లింగం అక్కడే పడింది, స్థిరలింగేశ్వరుడు. చూడండి, అక్కడికి బంగారు లింగమే వచ్చేసింది. అంటే అట్లా ఆ రకంగా ఫస్ట్ సహస్రలింగాలు పెట్టడము. ఆ సహస్రలింగాలు పెట్టిన తర్వాత ఏమైందంటే వేదం పట్టుకున్నా నేను. ఈ వేదంలోన మహర్షులు ఉన్నారు, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరు తెలియదు.
అరే ఇంత గొప్ప మహర్షులు మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలరా బాబు అనుకున్నప్పుడు ఇంకో విజన్ ఏమని, నువ్వు ఋషిలింగాలు అంటే ఋషుల యొక్క శుభనామాలపై శివలింగం పెట్టు. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు జ్యోతి స్వరూపంగా ఉన్నారు, నిరాకార స్వరూపంగా ఉన్నారు. నువ్వు లింగం పెడితే వాళ్ళు కొలువై ఉంటారు అని ప్రేరణ రావడంతో ఋషిలింగాలు స్టార్ట్ చేశాం. అట్లా ఋషిలింగాలు, మునిలింగాలు, నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి, నవగ్రహ లింగాలు, నక్షత్ర లింగాలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా 1 by 1 అంత వరుస పెట్టి వచ్చేసారు అందరూ. ఇంకా జలలింగాలు ఇట్లా నిర్మాణం జరిగిందమ్మా. ఇది నేను ఊహించింది కాదు, అసలు ప్లాన్ చేసింది కూడా కాదు. ఓకే, భక్తులను ఉద్దేశించి తీసుకున్న కాస్త స్థలం అనేది ఇప్పుడు ఇలా ఒక పెద్ద ఆలయంలా మారిపోయి భక్తుల రద్దీ అనేది పెరిగిపోయింది. ఒక మంచి అంటే అంటారు కదా, మనం ప్రతిష్ఠించిన ఆ విధానంలోనే ఆ భక్తి నిజంగా ఆ దేవుడి యొక్క ఏమంటారు నమ్మడము, ఆ పవర్ అనేది ఉంటుంది అని చెప్పి, ఆ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి ఆ భక్తులు అనేది రావటము, దర్శించుకోవడం జరుగుతుంది. అవునవును. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటండి? ఇక్కడ ల్యాండ్ కొన్నాము, ఇక్కడ నీళ్లు పడవు. ఇక్కడున్న రైతులంతా ఈ స్వామి పిచ్చోళ్ళ ఉన్నాడు, మోసపోయాడు రైడు అనుకున్నారు. అప్పుడు వాళ్ళంతా నవ్వుకున్నారు, మరి నీళ్ళు లేకపోతే ఈ స్వామి ఏం చేస్తాడు అని. అప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్లోన నేను చెప్పాను అక్కడ తవ్వండి అని. కరెక్ట్గా అక్కడ తవ్వితే వాస్తవంగా ఇక్కడ నీళ్లు పడాలి అంటే సుమారుగా 900 నుంచి 1200 పోతేగా నీళ్లు పడవు. నేను ఎక్కడైతే చెప్పానో నేను అనుకున్నాను పడతాయిలే ఒక 600-700 అనుకున్నాను. 15 అడుగులకి నీరు పడింది. 15 అడుగులకే. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఆ నీళ్ళే మొత్తం శివుడు అభిషేకం చేయించుకుంటాడు. ఆ నీళ్ళేమ్మా, లేదా అసలు ఇక్కడ ఉండలేము, మనం పారిపోతాం. మొత్తానికి మీరు అనుకోవడము, భగవంతుడు వెనకాల ఉండి అన్ని నడిపించడము, ఆయన ఆలయాన్ని నిర్మించుకోవడం అన్ని కూడా అనుకోకుండా జరిగిపోయాయి. అన్ని జరిగిపోయినాయి. అయితే మీరు ఇక్కడే కాదు, అమెరికాలో కూడా, యుఎస్ఏలో కూడా శివలింగాలు ప్రతిష్ఠించారు అని చెప్పి, శ్రీచక్రాలు స్థాపన చేశారని చెప్పి విన్నాను స్వామిజీ. అక్కడ అంటే మన దేశం కాని దేశంలో అలాంటివి చెయ్యాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? అది నేను చెప్తున్నా కదమ్మా, ఏది నా ఆలోచనలో ఉండదు, అంతా శివశక్తులు నడిపిస్తుంటారు. శివ, శక్తి, సాయి, భైరవాలు నడిపిస్తుంటారు. మీకు తెలుసు కదా, అమెరికాలోన ల్యాండ్ కొనడం చాలా కష్టం. అవును. నెంబర్ 2, ల్యాండ్ కొన్న టెంపుల్ నిర్మాణం చేయాలంటే మనకు చుక్కలు కనపడతాయి. సో మెనీ రెస్ట్రిక్షన్స్. ఇంకా వాటి చుట్టూ తిరగడానికి మనకు 1 year పడుతుంది. నెంబర్ 3, ఇంత ల్యాండ్ ఉందంటే ఇంత ల్యాండ్ పార్కింగ్ వదిలిపెట్టాలి, ఇది కట్టకూడదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండకూడదు, రకరకాల కండిషన్స్ ఉంటాయి. నాకు ఇవన్నీ ఇంక అర్థమయ్యి ఓ నమస్కారం చేసిన వాళ్ళకి, వద్దుపోరా బాబు అని. మరి ఏం జరిగిందమ్మా, సహస్ర శ్రీచక్రాల ప్రతిష్టాపనం చేశాం ఇక్కడ. శ్రీచక్రాల మన ఆలయంలోనే ఇక్కడ ప్రతిష్టాపనం జరిగిన వితిన్ 11 days లోపలనే టెక్సస్లో 10 ఎకరాల ల్యాండ్ మనకు అమ్మ ఇచ్చేసింది. 10 ఎకరాలు. చూడండి ఎంత విచిత్రం అన్నమాట. సరే, అక్కడ మనకు బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో ఎప్పటి నుంచో డబ్బులు పడుతూ ఉన్నాయి. సరే, ఆ డబ్బులు అలా పడుతూ ఉన్నాయి, అట్లా ఉన్నాయి ఆ డబ్బులు. అనుకోకుండా ఒక మంచి ల్యాండ్ రావడం, వాళ్ళు కొనడం జరిగిపోయింది. అందులో వాళ్ళు ఏమన్నారు, వీ కెన్ డూ ఎనీథింగ్ హియర్, నో రెస్ట్రిక్షన్స్ అన్నారు. ఇంక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాస్తవంగా నేను చూసి వద్దాం అనుకున్నా, ప్రతిష్ట చేసి వచ్చాను. వితిన్ 25 daysలో టెంపుల్ నిర్మాణం చేశాను. అంత తక్కువ సమయంలో నేనే వెళ్ళాను. మొత్తం అంతా ఆ ఇటుకలు, ఆ శివలింగాలు, శ్రీచక్రాలు తెప్పించాను ఫ్లైట్లో.
మరి అమ్మ అనుగ్రహం వలన వితిన్ 1 month లోపలనే అక్కడ ఆలయానికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టడం, ఒక గేట్ పెట్టడం, ఆలయం కట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఏ సంవత్సరంలో స్వామీజీ? లాస్ట్ ఇయర్ 24లోనా? 24. ఓకే. మామూలుగా అంటే మన హిందూ ఆలయాలకి అక్కడ ఆదరణ బాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఆదరణ అంటే అమ్మా సాటర్డే సండే మన వాళ్ళు వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే పాపం అక్కడ ఏదో ప్రసాదం పెడతారు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. కాకపోతే అక్కడ చాలా కండిషన్స్ అసలు మనం భరించలేము, అవి భరించలేము. అక్కడ అభిషేకం చేయాలి, ఎలా చేయాలో కూడా మనల్ని ఆదేశిస్తాడు. ఆ నీళ్లు నువ్వు ఇన్ని నీళ్ళు వాడాలా అంటాడు. ఇంకా అన్ని ఇప్పుడు మన టెంపుల్ అలా కాదు, నువ్వు ట్యాంక్తో పోసినా పట్టించుకోండి. ఎందుకని అంత మంచి అవకాశాన్ని కల్పించాలనిపించింది భక్తులకి? మీకు అదే చెప్తున్నా కదా. మామూలుగా శివలింగాన్ని ఆడవాళ్ళు తాకకూడదు అని చెప్పి ఏవేవో కండిషన్లు చాలా చెప్తూ ఉంటారు. లింగ రూపంలో ఉండటానికి ఏదో రీజన్ ఉంది శివుడిది అని చెప్పి, ఆడవాళ్ళు తాకూడదు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. మామూలుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు అని చెప్పి, ఎందుకని ఇలా మరి? ఇప్పుడు నేను చెప్తున్నా కదమ్మా, పుర్రెకో బుద్ధి అన్నట్లు వాళ్ళ భావాలని స్త్రీల మీద రుద్దారు. ఇప్పుడు శ్రీమూర్తికి మ్యాక్సిమం 4 రోజులే. ఆ 4 రోజులు ఆమె ఏం చేయకూడదు. అది అంతే ధర్మం, అది ప్రకృతి స్వభావం. అంతేగాని ఇంకా రిమైనింగ్ 26 daysలో షీ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేయొచ్చు. ఈ పురుషుడే తాగాల లింగాన్ని, శ్రీమూర్తి తాకొచ్చు. దేవుడు ఎవరు సొత్తు? అందరి సొత్తు ఆయన. అట్లన్నమాట. ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసినవి అమ్మా. గీతలు గీసి ఇంకా నువ్వు గీతలో ఉండు, ఇంకా దానికి బలైపోవడమే వాడు. అంతే, చెప్పింది ఆచరిస్తూ వెళ్ళడము అదే తరచూ ఇంకా కొనసాగ. దాన్నే సాంప్రదాయం ఇంకో పేరు పెట్టడం. అవును అవును, మా వంశ పారంపర్యంగా వస్తుంది, ఇది ఇలానే ఉండాలి, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై చేస్తారు. అంటే చారస్థాలను మోసుకొని పోతారు. అవును, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటేనే ఈ పూజలు ఇవన్నీ పునస్కారాలు ఇవన్నీ అంటేనే ఒక మూఢనమ్మకంగా అని భావించే తత్వానికి కూడా హిందువులే వెళ్ళే పోకళ్ళలో కూడా వెళ్తున్నారు ఇలాంటి వాటి వల్ల. వెళ్తారు. అవును, నిజంగా మన హిందూ ధర్మంలో మూఢనమ్మకాలు ఉన్నాయా స్వామీజీ? ఏం చెప్తారు మీరు దాని గురించి? ఏ మూఢనమ్మకాలు లేవమ్మా, అంత సహజత్వమే. నేను చెప్పాను కదా మీకు. అవును, ఇప్పుడు అణువులో పరమాత్మ ఉన్నాడు. నేను చెప్తున్నాను, మీరు టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మీకు ఏ ఫలం వస్తుందో, అరే వేదంలో ఇట్లా చెప్పబడింది అని చెప్పేసి మీరు రాయి పెట్టి కొబ్బరికాయ కొట్టండి, నేను చెప్తున్నా మీకు అదే ఫలం వస్తుంది. మన నమ్మకం, మీ నమ్మకము, మీ అవగాహన, మీ జ్ఞానం. చూసారా, ఎందుకంటే అందులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? అంతటా ఉంది, అంతటా ఉంది. నువ్వు ఎక్కడ తలకాయ పెడితే అక్కడ ఉంది. అంతే, కుండలో మట్టి ఎక్కడ ఉంది? ఉన్నదంతా మట్టే కదా. ఎక్కడుంది కాదు, ఎక్కడ లేదు చెప్పు. అంటే మన భావము, మన జ్ఞానము, మన పవిత్రత ఇవన్నీ రోల్ చేస్తాయమ్మా. కిగుం శిలాయచ అంటుంది వేదం. కిగుం శిలాయచ అంటే రాళ్ళ రప్పల్లో కూడా ఉండేవాడా అని అర్థం. అది మనం ఏం చేస్తాం, కాళ్ళు తను కూడా పోతాం. ఎందుకంటే అది రాయి, అది రాయి. అంతే, చూసారా? ఇటు పోయి మళ్ళీ మనం భావన అనే కాన్సెప్ట్ దగ్గరికే వస్తుంది కదా ఇది. అంటే మనం ఎలా భావిస్తే అలా, అది రాయిలా భావిస్తున్నాం కాబట్టి రాయిలానే. యథా దృష్టి తత్ఫలం యు విల్ గెట్. అంతే, దృష్టి ఎలా ఉంటుందో మనం పొందేటువంటి ఫలం కూడా అట్లే ఉంటుంది. మతి ఎంతో గతి అంతో. కానీ అంటే మన ఆలోచన విధానం మతి అంటే మన బుద్ధిని బట్టి అనే కదా అర్థం. మరి మన కర్మను బట్టి అంటారు కదా స్వామీజీ, ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు ఇది బుద్ధిని బట్టి తీసుకోవాలా, కర్మను బట్టి తీసుకోవాలా? అంటే అమ్మా, బుద్ధి కూడా కర్మానుసారమే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా కీబోర్డు వాయించాడు అది ఈ జన్మలో,
అతడు చనిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఎక్కడో పుట్టాడు. హ్మ్. పుట్టి ఆ హార్మోనియం చూడనంత వరకే అతను అలా ఉంటాడు. ఆ. ఎప్పుడైతే హార్మోనియం మీద కళ్ళు పడ్డాయో, ఏమంటే నేను కూడా కొంచెం ఒకసారి వాయిస్తానండి అంటాడు. ఏదా నువ్వు వాయించేది అన్నామనుకో, అలా వాయించేస్తాడు అంతే. ఎందుకు తెలుసునమ్మా, బాడీ మారిపోయింది కానీ టాలెంట్ ఎక్కడ పోయింది, నైపుణ్యం ఎక్కడ పోయింది, అభ్యాసం ఎక్కడ పోయింది, నాలెడ్జ్ ఎక్కడ పోయింది, అన్ని హాస్టల్ బాడీలో ఉన్నాయి. వాడు ఎవడు నేర్పించారు వాడికి, చూసారా? కాబట్టి ఆ హార్మోనియం చూడగానే నేను వాయిస్తానండి అంటాడు. అంటే మరి ఇప్పుడు ఆ వాయించడం అనే కర్మ కారణం ఏంటి? గత జన్మలో చేసిన కర్మ, సంపాదించుకున్న సంస్కారాలు బుద్ధిలో. ఇప్పుడు మనం ఏం చేస్తామో అది మన బుద్ధిలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక మామిడి పండు తిన్నామనుకోండి, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. చిత్తూరు మామిడి పండ్లు ఉంటాయి, ఇది బంగినపల్లి ఏదో అంటారు. నేను ఒకసారి మా భార్య ఊరికి పోయినప్పుడు నాకు పండు ఇచ్చారు, చాలా మధురంగా ఉంది. అది నేను ఫస్ట్ టైం తినడం. ఇంకా చూడండి, అది తిన్న తర్వాత ఆ సీజన్ వస్తే ఆ పండ్లు ఉన్నాయా అని అంటాను. చూసారా? అసలు నాకు ఎందుకు వచ్చిందమ్మా ఆలోచన? కొన్ని రోజుల కిందట తిన్నాను, చాలా మధురంగా ఉంది అని నా బుద్ధిలో ప్రింట్ అయింది, అది రికార్డ్ అయింది. ఇప్పుడు నౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ ఫ్రూట్ అగైన్ టు ఈట్. ఎందుకు అని అంటే బుద్ధి. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి, కర్మను బట్టి నీకు బుద్ధి వచ్చింది. ఓకే, సూపర్ అండి. అంటే మనకు అతి త్వరలోనే మన నూతన సంవత్సరం రాబోతోంది, ఉగాది. ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఉగాది అని మనం పిలిచే నామం కూడా ఉగాది కాదు, యుగాది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ నామం అనేది ఎందుకు ఇలా మారింది, అసలు ఉగాది విశిష్టత ఏంటి? అవునవును, అది వాస్తవంగా యుగాది, యుగానికి ఆరంభ సుదినం అన్నమాట. అంటే చెప్పాలంటే ఇప్పుడు మీకు నాకు బర్త్డేస్ ఎట్లున్నాయో ఈ విశ్వానికి బర్త్డే ఉగాది, అందుకే యుగాది అంటారు. అది ఇంకా అది ఏమైందంటే వికృతం, ప్రతిదానికి వస్తుంటుంది వికృతం. ఆ యుగాది పోయి ఉగాది అయిపోయింది. యుగాది మీరు అన్నది కరెక్టే, అది వైదిక పరిభాష. వైదిక పరిభాష. కాలం గతిలో మారిపోతుంటాయి పదాలమ్మా, అట్లా. అయితే మనకు ఇప్పుడు ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల కలయిక అని చెప్పి, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజు పంచాంగం గనక వినకపోతే ఏదో కోల్పోయినట్టుగానే ఫీల్ అవుతుంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా మనకు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకటి ఏదైనా వస్తే అది అలా కొనసాగుతున్నట్టుగా వచ్చిందా, లేదంటే ఇది మన శాస్త్ర గ్రంథాల్లో ఉందా ఈ విధానం అంతా కూడా? ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, మనకు యుగ ఆరంభ సుదినం కదా, అంటే కొత్త సంవత్సరము అనగానే మన భావాలు కూడా కొత్తగా ఉండాలి, మన విజయాలు కూడా కొత్తగా ఉండాలి, మన సంపాదన కూడా కొత్తగా ఉండాలి అని అన్ని కొత్తదనం కోరుకుంటుంది మనసు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే అది విన్నప్పుడు వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి బాగుండదు, ఇట్లా చాలామంది చూసుకుంటూ ఉంటారు. ఏదైనా మనము చేసే ఎఫర్ట్, మన యొక్క పరిశ్రమ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాలం పని కాలం చేస్తూనే ఉంటుంది, గ్రహాల పని గ్రహాలు చేస్తూనే ఉంటాయి, కానీ నీ పని నువ్వు చేయాలి కదా అన్నమాట. ఓకే. అంటే ఏ పని అది చేసుకున్నా కూడా, అంటే చేసుకుంటుంది, మన పని మనం చేయాలి, ఓకే వాస్తవం. కానీ ఈ పూజలు ఇవన్నీ చేయడం వెనకాల ఆంతర్యం కూడా మార్పు వస్తుంది, మారదు కానీ మార్పు వస్తుంది అనే ఒక సంకల్పంతో వస్తుంది. గ్యారెంటీ వస్తుంది, మార్పు అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు మనము ఎప్పుడైతే దైవానికి సంబంధించిన ఉపాసన చేస్తామో మార్పులు వచ్చేస్తాయి మార్పులు. కాబట్టి ఉపాసన మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే అసలుకు మంచిగా తపస్సు చేసుకోవాలి, కానీ తపస్సు చేసేవాడు ఎవడు?
ఇప్పుడు తపస్సు చేయాలని పోయినా ఆ, చేయలేము అసలు. నేను విశ్వ ప్రయత్నాలు చేసిన, ఆ, హిమాలయాస్కు సుమారుగా 10 సార్లు పోయింటాను. పోవడం మళ్ళీ ఒక 10 రోజులు తిరిగి రావడం. ఉమ్. ఇంకా మా భార్య అనేది ఎందుకు పోతావు ఎందుకు వస్తావు అని. అదేంటి స్వామీజీ, మామూలుగా అంటే ఏకాగ్రత లోపించడం అనుకోవచ్చా? మామూలుగా మీరు ఆధ్యాత్మిక వైపునే ఉన్నారు కదా, మీకు కూడా పడకపోవడం ఏంటి? అంటే పరిస్థితులు. ఉమ్, మీరు ఎక్కడికన్నా పోండి, ఉమ్, ఒకటే సౌండ్ పొల్యూషన్. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది అక్కడ ఎట్లా ఉంటుంది. ఆహా, ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇంకా బాగుంటుంది. ఉమ్, నేను చాలా చూశానమ్మా. ఉమ్, తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ టైం దొరకదు. ఆ, ఇంకా కూలింగ్ విషయం అంటారా, మనం తట్టుకోలేం, జ్వరం వస్తుంది. ఆ, ఇట్లా ఇవన్నీ చూసే నేను ఇంకా అరే బాబు ఇంట్లో కూర్చోవడం మంచిది రా నాయన, ఉమ్, ఏదో మనం చేసిన సాధన ఇక్కడే చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఉమ్. అంటే మనం ఉన్న దగ్గరే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము అంతే. అనటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఏది. అంటారు కదా, అంటే ఎక్కడ వెళ్ళినా మన ఇంటికి వస్తే దానికి మించిన సుఖం ఇంకోటి లేదు అని చెప్పి. అవును కరెక్ట్, అది కరెక్ట్ అమ్మా. అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది బయట. స్వామీజీ, నమ్మకాలతో భాష్యం చెప్తున్నారు అని చెప్పి విన్నాము, దాని గురించి ఒక 2 మాటలు. మనకు యజుర్వేదములోన 16వ అధ్యాయంలో 66 మంత్రాలు ఉన్నాయి. అవి చాలా పవర్ఫుల్ మంత్రాలు అన్నమాట. ఒక్కొక్క మంత్రాన్ని నువ్వు పఠిస్తే ఒక్కొక్క ఫలం నీకు వస్తుంది. కానీ కాలగతిలో ఏం జరిగిందంటే, మనకు తెలుసు కదా, ఈ ముస్లిమ్స్ పరిపాలనలో చాలా అరాచకాలు జరిగి వాంగ్మయానికి దూరమైనారు. అటువంటి టైంలోన నార్త్ ఇండియాలో శుక్ల యజుర్వేదం పరిశుద్ధంగా ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సౌత్ ఇండియాలో, వాళ్ళకి వేదం దొరకలే. దొరకకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, బ్రాహ్మణాలు ఆరణ్యకాల్లోని మంత్రాలను తీసుకొని ఈ శుక్ల యజుర్ మంత్రాలు తీసుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. అది తరతరాలుగా సాగిపోయింది. అట్లా కొన్ని తరాలు వెళ్ళిపోయింది. దానికి కృష్ణ యజుర్వేదం పేరు పెట్టుకున్నారు. నేను 4 వేదాలు చదవడం కాదమ్మా, పరిష్కృతం చేశాను. పరిష్కృతం అంటే అచ్చు దోషాలు, ప్రింటింగ్ దోషాలు, మానవ తప్పిద దోషాలు అవన్నీ తీసేసాము. శుద్ధమైన లోపాలు సవరించడం అనుకోవచ్చా? అంతే చేశాను. ఈ నమ్మకము చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, సరే దేశకాల పరిస్థితులను బట్టి ఆ రోజు మీకు దొరకలేదు, మీరు ఏదో చదువుకున్నారు. ఇప్పుడు దొరుకుతుంది, అది ఇప్పుడు దొరుకుతుంది, అందుబాటులోకి వచ్చింది. మరి వచ్చినప్పుడు మనం ఒరిజినల్ వేదం చదువుకోవాలి కదా. అట్లా చదువుకోకుండా ఏం చేస్తున్నారు, అదే పట్టుకొని కూర్చున్నారు. అందుకని నేను చెప్పాను, మీరు దేశకాల పరిస్థితులను బట్టి దోషాలతో కూడిన వాంగ్మయము మంత్రాలు చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఆ కర్మ ఎందుకు అని చెప్పేసి నేను 2 చెప్తున్నాను. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, ఎక్కడెక్కడ దోషాలు, ఎక్కడెక్కడ తప్పులు చెప్పి భక్తులందరి చేత పఠింపజేస్తున్నాను, నేర్పిస్తున్నాను. అందులో ఉన్న స్వరజ్ఞానము, వ్యాకరణము, సంస్కృతము ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే, నమ్మకం అనేది అందరికి వచ్చేస్తుంది. చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని శివలింగం ముందు పెట్టుకొని ఆ బొక్కు పట్టుకొని హాగా నీళ్ళు పోసినా చాలా మీద. అద్భుతం. శివుడు అంటేనే నమ్మక చమకాలతో పూజ కాబట్టి అద్భుతం. అది నిజంగా మంచి ఆలోచన స్వామీజీ. సంతోషం స్వామీజీ, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. మరొక అవకాశం ఉంటే మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పి నేను తప్పకుండా. మీరు చాలా ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు, చాలా జిజ్ఞాసతో అడుగుతున్నారు, మంచి ప్రశ్నలు అడిగారు. అంటే అడిగే వాళ్ళు మంచి జిజ్ఞాసతో శ్రద్ధతో అడుగుతున్నారు అనుకోండి, మన కాలం కూడా తెలియబడదు. దాదాపు 2 గంటలు అయిపోయింది అనుకుంటా మనం మాట్లాడుకోబట్టి కూడా. సంతోషం స్వామీజీ.
ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు